ఓకే. చేస్తున్నాను. వాటెవర్. ఫస్ట్ అయితే సెర్చ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇది అపూర్వ మీ టీమే గదా! ఓకే. ఫైన్. సో ఏదన్నా టీమ్ ఇట్లనే అనాలిసిస్ చేయాల్సిందే. అందరిది అకౌంట్ ఐ కాంట్ ఓపెన్ గైస్. సో నేను ఒక టీమ్‌ది అకౌంట్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవచ్చు. ఓకే. సో ఫస్ట్ అయితే మనము సెర్చ్ నెట్వర్క్ అనాలిసిస్ చేద్దాం. ఆ తర్వాత డిస్‌ప్లే అండ్ వీడియో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకుంటే మిగతావన్నీ చాలా ఈజీ అన్నమాట. ఓకే. సో నౌ ఫస్ట్ వచ్చేసి మీ గూగుల్ యాడ్స్ అకౌంట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయంగానే ఎప్పుడైనా సరే మీరు ఏ క్యాంపెయిన్ అయితే అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్యాంపెయిన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇదంతా కంప్లీట్ ఓవరాల్ అకౌంట్ డేటా చూపిస్తది. కాబట్టి సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసి మీ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ నెట్వర్క్‌ని చూజ్ చేసుకోండి. ఆ తర్వాత మేక్ ష్యూర్ యూ ఆల్వేస్ సెలెక్ట్ ద డేట్స్ ఓవర్ హియర్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే లైవ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మీకు ఈ రోజు డేటే చూపిస్తది. సో చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అదేంటి మాకు ఇంప్రెషన్స్ రావట్లేవు, క్లిక్స్ రావట్లేవు అని. సో యూ కెన్ జస్ట్ సెలెక్ట్ డేట్ అన్నమాట. మీరు టుడే డేటా చూడాలనుకుంటున్నారా? 1 వీకా, లాస్ట్ మంతా, 1 మంతా, ఆల్ టైమ్ డేటానా? సో విచ్ డేటా యూ వుడ్ లైక్ టు చెక్ అనేది యూ కెన్ జస్ట్ ఫిల్టర్ ఇట్ ఔట్ ఓవర్ హియర్. సో ఏ టూల్‌లో అయినా సరే ఓవర్ వ్యూలో పెద్దగా ఏముండదు. మీకు తెలిసిందే. ఓవర్ వ్యూలో పైన పైన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే డీప్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు జస్ట్ పైన పైన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఓవర్ వ్యూ నుంచే చూసుకోవచ్చన్నమాట. డౌన్ ద లైన్ మీకిది పనికొస్తది. సో ఇప్పుడు చూడండి గైస్ మన సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్‌మెంట్‌కి టోటల్‌గా ఎన్ని క్లిక్స్ వచ్చినాయంట? హౌ మెనీ క్లిక్స్ డిడ్ వి గెట్ ఓవర్ హియర్? అరౌండ్ ఎన్నండి? 23. 23 క్లిక్స్ అనేవి వచ్చినాయన్నమాట. అవునా? ఆ తర్వాత ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయంట మనకి? హౌ మెనీ ఇంప్రెషన్స్ డిడ్ వి గెట్? వి గాట్ అరౌండ్ 250. 252 ఇంప్రెషన్స్ వచ్చినాయి కదా! అండ్ పర్ క్లిక్ యావరేజ్‌గా ఎంత అమౌంట్ కట్ అయిందంట అండి? ఫర్ 1 క్లిక్ అరౌండ్ 36.84 84. అని అంటున్నారు కదా! అండ్ టోటల్ కాస్ట్ ఎంత డబ్బులు కట్ అయినాయి ఈ క్యాంపెయిన్ కంటే రూ. 847 అనేవి కట్ అయినాయి. మిగతాదనేది టాక్స్‌కి పోతదన్నమాట. సో మనం ఇచ్చిన అమౌంట్‌లో నుంచి టాక్స్ కట్ చేసేసుకుంటారు వాళ్ళు. సో రూ. 1000 మైనస్ 849 వాటెవర్ ఇట్ ఈస్ అది టాక్స్‌కి పోతది. సో రూ. 849 ఈ క్యాంపెయిన్‌కి ఖర్చయినాయి. మళ్ళీ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఏ డివైసెస్ నుంచి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు మన యాడ్ పైన క్లిక్ చేశారు, ఏ టైంలో మనకు ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, ఏ కీవర్డ్స్‌లోని సెర్చ్ చేసినారు, మన యాడ్ కాపీ ఎట్లా కనిపిస్తుంది, ఏ లొకేషన్స్ ఇదంతా కూడా మీరు ఓవర్ వ్యూలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటేసారి చూసుకోవచ్చన్నమాట. ఓకే. అదే మీరు డీప్‌గా అనాలిసిస్ జేయాలనుకుంటున్నారు అంటే, ఇక క్యాంపెయిన్ లెవెల్‌లోకి వెళ్లి ఒక్కొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి యూ కెన్ డూ ఇట్ అండి. సో, ఆబ్వియస్లీ లెట్ అస్ క్లిక్ ఆన్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ పైన క్లిక్ జేసిన తర్వాత ఇప్పుడిక్కడ చూడండి. ఆహ్, వీళ్ళు డైలీ బడ్జెట్ 500 ఇచ్చారా? లేదంటే టోటల్ బడ్జెట్ యాడ్ చేసేసారా? ఏం చేశారు గైస్ వీళ్ళు చెప్పండి మీరే? వాట్ డిడ్ థిస్ టీమ్ డూ ఓవర్ హియర్? టోటల్ డైలీ బడ్జెట్ బడ్జెట్‌లో ఇచ్చారా? టోటల్ టోటల్ బడ్జెట్ ఇచ్చినారనమాట. మనకి వీడియో నెట్వర్క్‌లోనే గాదు, సెర్చ్ నెట్వర్క్‌లో కూడా లేటెస్ట్ గానే కొన్ని మంత్స్ నుంచి ఎండింగ్‌లో టోటల్ బడ్జెట్ అనేది చూపిస్తుంది. సో, దే హావ్ గివెన్ టోటల్ బడ్జెట్ రూ. 1000 ఒకటేసారి ఇచ్చేసినారు. క్యాంపెయిన్ ఆబ్వియస్‌లీ ఎండ్ అయిపోయింది. అండ్ క్యాంపెయిన్ టైప్ సెర్చ్ నెట్వర్క్ రైట్? సో, టోటల్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి? వాట్ ఈస్ ద సీటీఆర్ రైట్? అండ్ దాంతో పాటు కాస్ట్ ఇదంతా కూడా మీరిక్కడ చూడొచ్చు. ఈ సీటీఆర్ ఇవన్నీ మనం కాలిక్యులేట్ చేస్తూ కూర్చుంటామా అండి? డూ వి కాలిక్యులేట్ ఆల్ దీస్ నో. థింగ్స్? నో. గూగులే మనకి బ్యాక్ ఎండ్‌లో చేసి ఇచ్చేస్తది. అండ్ మనకు టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ నేను కన్వర్జన్స్‌ని ట్రాక్ చేస్తున్నాను అనంటే, విల్ గూగుల్ షో మీ ద కన్వర్జన్స్ యాస్ వెల్ ఓవర్ హియర్? యెస్, ఇట్ విల్ షో మీ ద కన్వర్జన్స్ యాస్ వెల్. ఇప్పుడు మనం ఈ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చా అండి? కెన్ వి డౌన్‌లోడ్ దిస్ రిపోర్ట్? యాహ్! యాహ్! వి కెన్ హ్యాపీలీ డౌన్‌లోడ్ దిస్ రిపోర్ట్. మళ్ళీ యాడ్ గ్రూప్స్ లెవెల్‌లోకెళ్ళండి. యాడ్ గ్రూప్స్ లెవెల్‌లోకెళ్ళిన తర్వాత కూడా సేమ్. లైక్ ఎన్ని ఇంప్రెషన్స్, ఎన్ని క్లిక్స్, ఎంత కాస్ట్ కట్ అయింది అదంతా కూడా మీరిక్కడ చూడొచ్చు. ఇంక ఫైనల్‌గా యాడ్ కాపీ లెవెల్ అన్నమాట. సో, మీ అడ్వర్టైజ్‌మెంట్ మీరు క్రియేట్ చేసిన అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. యాడ్ స్ట్రెంత్ అంటే ఏం లేదు గైస్. మీరు ఇచ్చిన హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ బట్టి ఇక్కడ యాడ్ స్ట్రెంత్ ఇస్తారన్నమాట. సో, ఇక్కడ కొంచెం మన యాడ్ స్ట్రెంత్ ఇంకా మంచిగా అవ్వాలి. మన అడ్వర్టైజ్‌మెంట్ ఇంకా కొంచెం మంచిగా కనిపించాలి అంటే ఏం చేయమంటున్నారు? కొన్ని ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయండి మీ హెడ్‌లైన్స్‌లో. అలానే ఇంకేం యాడ్ చేయమంటున్నారు? సైట్ లింక్ ఎక్స్‌టెన్షన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ దట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే.
ఒకవేళ మీరిచ్చిన యాడ్ కాపీ బాగుంది, నేను ఇచ్చిన హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ బాగున్నాయి అంటే మీరు మరీ దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మొత్తం బ్యాడ్ గా ఇవ్వద్దు. ట్రై టు గివ్ ఎ గుడ్ యాడ్ కాపీ. ఒకవేళ మీ సైడ్ నుంచి అది పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే మీరు దీని గురించి అంత ఆలోచించొద్దు. ఇంకా ఫైనల్ గా మనం రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ చేసామా, డైనమిక్ సర్చ్ యాడ్ చేసినారా? ఎలాంటి సర్చ్ యాడ్ చేసినారండి మీరు? రెస్పాన్సివే రెస్పాన్స్. కదా, కష్టపడే చేశారు కదా. యా. ఆ తర్వాత క్లిక్స్, ఇంప్రెషన్, సిటిఆర్, యావరేజ్ సిపిసి, కాస్ట్. ఇక్కడ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అన్నమాట. సో క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ కాపీ లెవెల్. దెన్ అసెట్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఎక్స్టెన్షన్స్. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కీవర్డ్స్ కనిపిస్తాయి. కీవర్డ్స్ లో వెళ్ళినప్పుడు మనం ఏం చెక్ చేసుకోవచ్చు? వాట్ వీ కెన్ చెక్ ఓవర్ హియర్? బ్రాడ్ మ్యాచ్ ఎందుకు పెట్టారు? వై డిడ్ యూ గో విత్ బ్రాడ్ మ్యాచ్? వై గైస్ బ్రాడ్ మ్యాచ్ ఎందుకు? ఎవరిచ్చారు మీకు ఇవన్నీ కీవర్డ్స్? ఫ్రీ మార్కెటింగ్ కోర్సెసా? డిజిటల్ మార్కెటింగ్ బూట్ క్యాంప్? ఇవన్నీ ఎందుకు టార్గెట్ చేశారు? మ్యామ్ ఓన్లీ 5 ఇచ్చారు మ్యామ్. అవే చేసాం మరి మేము అప్పుడు. అవే చేస్తే మరి ఇక్కడ ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? హౌ? ఏ మ్యాచ్ టైప్ తీసుకున్నారు మీరు? విచ్ మ్యాచ్ టైప్ యూ హ్యావ్ టేకెన్? ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచెస్. మ్యాచ్. అవును మ్యామ్, అదే ఇచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచ్, ఓకే. మరి ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ ఎందుకు యాడ్ అయి ఉన్నాయి? తెలియదు మ్యామ్ Right. మరి. మ్మ్. సరే చూద్దాం. బ్రాడ్ మ్యాచ్ యాడ్ కనిపించింది గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్ని ఇంప్రెషన్స్, ఎన్ని క్లిక్స్. యూ ఎస్ గాట్ మ్యామ్. ఆన్లైన్ మార్కెటింగ్ క్లాసెస్ కి మీకు 9 క్లిక్స్ వచ్చినాయి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కి 4, ఇర్రెలవెంట్ క్లిక్స్ ఎక్కువ ఉన్నాయి. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కి 2, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కి 1. ఎందుకు చెక్ చేసుకోలేదు మీరు? క్యాంపెయిన్ ని లైవ్ వెళ్లే ముందు చెక్ చేయాలి కదా. మ్మ్. నెక్స్ట్ నెక్స్ట్ 2 డేస్ లో చెక్ చేసాం మ్యామ్. అప్పుడు 5 కనిపించినాయి. మరి ఇప్పుడు ఇవన్నీ. వాటికి యాడ్ కనిపించింది, నేను కూడా అట్లనే అనుకున్నా మీరు చెప్పినట్టు, మేబీ తర్వాత ఎవరైనా యాడ్ చేసి ఉంటారు అని. బట్ నో, వాటికే మీ యాడ్ ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి. బ్రాడ్ మ్యాచ్ అంటేనే ఇది గైస్, ఇర్రెలవెంట్ క్లిక్స్ వచ్చేస్తాయి మీకు. అసలు బ్రాడ్ మ్యాచ్ తీసుకోవద్దు. మీకు హనిష ఇచ్చుంటది కదా ఆ స్క్రిప్ట్ లో, ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోండి అని. దెన్ ఓన్లీ ఎస్ మ్యామ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నారు మీరు, బట్ మిగతావి బ్రాడ్ మ్యాచ్. మరి వై డిడ్ యూ యాడ్ మార్కెటింగ్ కోర్సెస్ ఆన్లైన్ ఫ్రీ? వాట్ ఈస్ దట్ కీవర్డ్ ఈవెన్? లెర్న్ డిజిటల్ విత్ గూగుల్. క్యాంపెయిన్ చెక్ చేశారు మ్యామ్. హనిషా మ్యామ్ అప్రూవ్ చేసే ముందు అంతా ఓకే ఉంది అన్నాకనే మేడం అప్రూవ్ చేయమన్నారు. ఫండ్స్ యాడ్ చేసాం మేము. ఓకే. సీ గైస్, దట్స్ ఓకే. ఇప్పుడు మిస్టేక్ ఇస్ మిస్టేక్, బట్ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, ఓకే? ఇప్పుడు ఇట్లాంటి ఇర్రెలవెంట్ టర్మ్స్ కి మీ యాడ్ అనేది కనిపించొద్దు. చూస్తున్నారు కదా గైస్ అందరూ కూడా మీరు. యా. సో లైవ్ యాడ్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ వీ వాంట్ టు గెట్ సమ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్, నథింగ్. లైవ్ యాడ్స్ బడ్జెట్ అనేది వేస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ మీరు నేర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం నుంచి నేను కీవర్డ్స్ ని అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఏ మ్యాచ్ టైప్ తీసుకుంటున్నారు, ఏ కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. బికాస్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద క్లిక్స్ ఇర్రెలవెంట్ క్లిక్సా కాదా? ఏమంటారు గైస్ ఎవ్రీబడి? యా. వి గాట్ 9 క్లిక్స్ అక్కడ వేస్ట్ అయిపోయినాయి మనకి, అవునా? డబ్బులు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఫ్రమ్ ద నెక్స్ట్ టైం ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకవేళ బై మిస్టేక్ ఒక కీవర్డ్ ని టార్గెట్ చేసినా సింప్లీ దాన్ని సెలెక్ట్ చేసేసి మనం ఏం చేయొచ్చు అండి, ఆ పర్టికులర్ కీవర్డ్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు లైవ్ లో లేదు కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్. సో ఇక్కడ చూడండి, ఏ కీవర్డ్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఏ కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి. సో ఈ కీవర్డ్ కి మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అంట అండి? హౌ మెనీ క్లిక్స్ డిడ్ వి గెట్ ఫర్ దిస్ కీవర్డ్? ఆల్ ఆఫ్ యూ అరౌండ్ 9 నైన్. క్లిక్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, దట్స్ రాంగ్ కీవర్డ్, బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ మనకి పర్ క్లిక్ ఎంత డబ్బులు కట్ అయినాయి అంట? యావరేజ్ గా 26 రూపీస్. 26 రూపీస్. సో టోటల్ గా 9 క్లిక్స్ కి ఎంత అమౌంట్ కట్ అయిందంట? 237 రూపీస్ కట్ అయిందంట, అవునా? అండ్ ఇక్కడ చూడండి, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్. ఈ 52 రూపీస్ అయితే వేస్ట్ అయినట్టే కదా, అవునా? దట్ 52 రూపీస్ అయితే వేస్ట్ అయినట్టే. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని కూడా లేదు కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఇక చెప్పలేం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది అని. అందులో కూడా కొంచెం మనీ వేస్ట్ అయినట్టే. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఏమేమి కీవర్డ్స్ టార్గెట్ చేసినారు,
ఏ కీవర్డ్స్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఏ కీవర్డ్స్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, దాని సిటిఆర్ ఎంత, ఇలా మీరు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే. అండ్ మీరు ఈ కీవర్డ్స్ రిపోర్ట్ ని కూడా డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే. అండ్ ఆల్సో మీకు క్వాలిటీ స్కోర్ అని ఒక కాన్సెప్ట్ చెప్పిన గుర్తుందా గైస్ మీ అందరికి? క్వాలిటీ స్కోర్ Yes. అనేది. సో మనము క్వాలిటీ స్కోర్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే కీవర్డ్స్ లెవెల్లోనే చూడొచ్చు అండి. ఇన్ కీవర్డ్ లెవెల్ యూ కెన్ సీ ద క్వాలిటీ స్కోర్. మరి అదేంటి ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా క్వాలిటీ స్కోర్ అంటే? మనకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ స్క్రీన్ మీద కనిపించాలని రూల్ లేదు. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. సో ఏదైనా కనిపించనిది మీరు ఇక్కడ చూపించాలనుకుంటున్నారు అంటే పైన కాలమ్స్ అని కనిపిస్తుంది కదా, కాలమ్స్ లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోండి. మీరు ఏమేమి చూపించాలనుకుంటారా అనుకుంటున్నారు ఆ టేబుల్లో అనేది యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్ ఓవర్ హియర్. సో నేను క్వాలిటీ స్కోర్ సిటిఆర్ అయితే కనిపిస్తుంది, యాడ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనము ప్రతి కీవర్డ్ కి కెన్ వి సీ వాట్ ఈస్ ద క్వాలిటీ స్కోర్ ఆఫ్ అవర్ అడ్వర్టైజ్మెంట్, యాడ్ రెలవెన్సీ ఏంటి, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఏంటిది, కెన్ వి చెక్ ఇట్ ఓవర్ హియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్ Yes, ఆర్ ma'am. నో? యా, వీ కెన్ చెక్ ఇట్. కొన్నిటికి గూగుల్ ఏం చూపించదు, గూగుల్ కి కూడా పర్టికులర్ గా తెలియకపోతే, అదర్వైజ్ వీ కెన్ సీ. మీకు గుర్తుందా యాడ్ రెలవెన్సీ కొంచెం మంచిగా చేయడానికి ఏం చేయాలి, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్ గా కొంచెం హై తెచ్చుకోవడానికి ఏం చేయాలి అనేది నేను మీకు క్వాలిటీ స్కోర్ క్లాస్ లో చెప్పిన కొన్ని 5-6 పాయింట్స్ ఐ హావ్ టోల్డ్ ఇట్ టు యూ రైట్. సపరేట్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి, యాడ్ గ్రూప్స్, హెడ్ లైన్స్ యాడ్ చేయండి, కీవర్డ్స్ పెట్టండి హెడ్ లైన్స్ లోపల, ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. అండ్ మీరు ఏ బిజినెస్ రిలేటెడ్ అయితే యాడ్ రన్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ లింకే ఇవ్వండి, ఎగ్జాక్ట్ అదే పేజ్ యూఆర్ఎల్ ఫైనల్ యూఆర్ఎల్ లాగా ఇవ్వండి. ఇవన్నీ నేను చెప్పినవి మీకు గుర్తున్నాయి కదా? Yes, కొంచెం వాటిని పాటిస్తే మీ క్వాలిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇట్లా మీరు టార్గెట్ చేసిన కీవర్డ్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డోంట్ యూస్ బ్రాడ్ మ్యాచ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ గైస్. ఐ డోంట్ సజెస్ట్ యూ టు యూస్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఫ్రేజ్ మ్యాచ్ అన్నా ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నా తీసుకోండి, ఇట్లా డబ్బులు అని పోతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్సెస్ అండి. ఆడియన్సెస్ లో మనం ఏం చెక్ చేసుకోవచ్చు గైస్? వాట్ వీ కెన్ చెక్ ఇన్ ఆడియన్సెస్? వీ కెన్ చెక్ ఏజ్ గ్రూప్, జెండర్, gender. అవునా? ఆ సో ఇక్కడ క్లిక్స్, ఇక్కడ నన్ అని ఉంది కదా, నన్ బదులు మనం ఇంప్రెషన్స్ అని చూస్ చేసుకుందాం. సో ఎన్ని ఇంప్రెషన్స్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయో మీకు తెలుస్తుంది ఇక్కడ. సో మనకి ఎక్కువ ఏజ్ గ్రూప్ నుంచి క్లిక్స్ వచ్చినాయి అంట. ఫ్రమ్ విచ్ ఏజ్ గ్రూప్ డిడ్ వి గెట్ మోర్ క్లిక్స్ అంటే 18 to 24. 18 to 24. దెన్ 35 to 44 నుంచి కూడా ఒక క్లిక్ వచ్చింది, 25 to 34 నుంచి కూడా 2 క్లిక్స్ వచ్చినాయి. మరి ఏ జెండర్ వాళ్ళు ఎక్కువ మన యాడ్ పైన క్లిక్ Male. చేసినారంట? మేల్ Male. క్లిక్. ఓకే, కొంతమంది ఫీమేల్స్ యాజ్ వెల్. దెన్ మేబీ అదర్ పీపుల్ వి డోంట్ నో హూ దే ఆర్. దెన్ ఒకవేళ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎవరికి మీ యాడ్ కనిపిస్తుంది, ఎవరికి కనిపించట్లేదు, ఆల్ దీస్ థింగ్స్. నౌ లెట్స్ సే మీ యాడ్ లైవ్ ఉంది, దెన్ అండ్ దెర్ యూ డోంట్ వాంట్ యువర్ యాడ్ టు అపియర్ టు ఎనీబడి. మీరు ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చా? అరే వీళ్ళకి ఎందుకు కనిపిస్తుంది నా యాడ్, వీళ్ళకి కనిపించొద్దు అని చెప్పొచ్చా అండి మనం గూగుల్ కి? కెన్ వి డూ లైక్ దట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఇదేంటిది? ఆడియన్స్ సెగ్మెంట్ Exclude. ఎక్స్క్లూడా ఇంక్లూడా? ఏంటిదండి Exclude. అది? ఎక్స్క్లూడ్. Exclude. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నా అనుకోండి, లైక్ నౌ లెట్స్ సే ఐఎమ్ రన్నింగ్ లైవ్ యాడ్, విల్ మై యాడ్ అపియర్ టు దెమ్ ఆర్ విల్ ఇట్ నాట్ అపియర్? Not appear. ఏమనుకుంటున్నారు? Will ఇట్ not విల్ appear. నాట్ అపియర్ అన్నమాట. సరేనా? అట్లా మీరు దెన్ అండ్ దర్ ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు. దెన్ లొకేషన్స్ అన్నమాట. సో ఏ లొకేషన్ వాళ్ళకి మీ యాడ్ కనిపించింది? సో ఏ లొకేషన్ ని టార్గెట్ చేశారు గైస్ మీరు? సర్చ్ నెట్వర్క్ కోసం విజయవాడ అని టార్గెట్ చేశారు కదా, కాబట్టి విజయవాడ అని చెప్తున్నారు. మళ్ళీ విజయవాడలో నైబర్హుడ్స్ కూడా యూ కెన్ సీ అన్నమాట. అంటే యాజ్ ఆఫ్ నో మన యాడ్ లైవ్ గా ఎగ్జాస్ట్ అయిపోయి, బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు చూపించట్లేదు. అదర్వైజ్ మేబీ ఇక్కడ అయినా చూపిస్తుంది, మీకు చెప్తుంది అనమాట. లైక్ గుంటూరు నుంచి ఇన్ని క్లిక్స్ వచ్చినాయి, విజయవాడ నుంచి ఇన్ని క్లిక్స్ వచ్చినాయి, వైజాగ్ నుంచి ఇన్ని క్లిక్స్ వచ్చినాయి అన్నట్టు మీరు నైబర్హుడ్స్, పోస్టల్ కోడ్స్ బట్టి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ లొకేషన్స్. ఇంకా ఫైనల్ గా యాడ్ స్కెడ్యూల్. లైక్ యూ వాంట్ టు ఎడిట్ ద స్కెడ్యూలింగ్ పార్ట్. ఈ టైం నుంచి ఈ టైం వరకు నా యాడ్ కనిపించాలి, ఈ డేస్ కనిపించాలి అంటే యూ కెన్ స్కెడ్యూల్ ఇట్ ఓవర్ హియర్. ఓకే. సో ఐ హోప్ మీ అందరికి క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కాపీ, కీవర్డ్స్, ఆడియన్స్ ఇదంతా అర్థమైంది అనుకుంటాను ఇక్కడి వరకు. Yeah, ఆల్ ma'am. ఆఫ్ యూ. ఎస్. Small dot, ma'am.
ఇప్పుడు ఆ చెప్పండి. కీవర్డ్స్ అనేవి లైవ్ లో వెళ్ళేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చా మేడం సెట్టింగ్స్? ఎప్పుడైనా కృష్ణ, ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు తీసేసేయాలనుకుంటే తీసేసేయండి, వేరేవి యాడ్ చేస్తా అంటే యాడ్ చేసుకోండి. యూ కెన్ పాజ్ ఇట్, యూ కెన్ రిమూవ్ ఇట్, యూ కెన్ యాడ్ ఎ న్యూ కీవర్డ్. ఇప్పుడు ఈ కీవర్డ్స్ కి నా యాడ్ కనిపించద్దు, నేను కొత్త కీవర్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే కొత్త కీవర్డ్ యాడ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ మనం. ఎస్, యూ కెన్ యాడ్ అన్నమాట. ఎప్పుడైనా ఏం లొకేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లొకేషన్ జెండర్ అని. ఏది ఎడిట్ చేసుకోవచ్చు మీరు, ఎవ్రీథింగ్ యూ కెన్ ఎడిట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ లెవెల్లోకి వెళ్ళండి. క్యాంపెయిన్ లెవెల్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ అపియరింగ్? సెట్టింగ్స్. సెట్టింగ్స్. మీకు గుర్తుందా, సర్చ్ నెట్వర్క్ ఈజీగా చేయడానికి నేను మీకు ఒక సెకండ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు సెట్టింగ్స్ లో వెళ్ళొచ్చు అని చెప్పిన. డూ యూ రిమెంబర్ ఎస్ గైస్? మ్యామ్. ఆ ఎస్ రోజు మ్యామ్. సమ్ ట్రిలోఫిలియానో మేక్ మై ఎస్. ట్రిప్ కో ఈజీ మెథడ్ చూపించిన కదా. ఇక్కడ నుంచి మీరు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కీవర్డ్స్ లెవెల్లో వెళ్ళి కీవర్డ్స్ ని మార్చండి, అది సపరేట్. ఓకే, ఎస్, యూ కెన్ మేక్ ద చేంజెస్ వెన్ ఎవర్ యూ వాంట్, రైట్? మేము ఇప్పుడు ఇక కంపెనీలో అవుట్పుట్ చూపించమంటే ఇదే చూపించాలా? క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కాపీ చూపించాలా? ఓవర్ వ్యూ చూపించాలా? ఓవర్ వ్యూ కాదు, మీరు సపరేట్ గా రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని చూపించుకోవచ్చు అన్నమాట. 3 లేదంటే ఇండివిజువల్స్ డౌన్లోడ్ చేయాలా మేడం ఈ 3? ఇండివిజువల్ గా డౌన్లోడ్ చేసన్నా పంపించండి, లేదంటే ఇక్కడే మనం రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, చూపిస్తాను నేను. ఓకే, హియర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ రిపోర్ట్, రైట్? జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఇప్పుడు క్లయింట్ కంటే ఏం లేదు గైస్, క్లయింట్ అదంతా ఏం చూస్తుంది, ఇక్కడికి వచ్చి జస్ట్ మీరు స్క్రీన్ షాట్ పంపించినా సరిపోతుంది. సో ఇదంతా మీరు చెక్ చేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అండి, ఎక్కడికి వెళ్ళాలి? మనం ఒక లైవ్ యాడ్ ని రన్ చేసిన తర్వాత ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మన యాడ్ ఎట్లా పర్ఫామ్ అయింది అనేది అడుగుతారు మీకు. అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటిది అండి? వాట్ ఆన్సర్ యూ హ్యావ్ ఇన్సైట్స్ టు అండ్ గివ్ టు రిపోర్ట్స్. దెమ్? యా, ఆప్షన్ ఇన్సైట్స్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఆప్షన్ ఇన్సైట్స్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ చెక్ ఇట్. అంటే ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సైట్స్ లో అగైన్ ఓవర్ వ్యూ లాగానే ఉంటుంది అనమాట, పెద్దగా ఏం ఉండదు ఇన్సైట్స్ లో. జస్ట్ వీళ్ళు మీకు కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు, మీ క్యాంపెయిన్ బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ యాడ్ చేసుకోండి, ఆ ఆ, కొంచెం ఎక్కువ క్లిక్స్ వస్తాయి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు. నార్మల్ గా ఇన్సైట్స్, ఇన్సైట్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక వ్యూ. రికమెండేషన్ టైప్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఇన్సైట్స్ లోకి వెళ్ళండి. గోయింగ్ టు ఆప్షన్ ఇన్సైట్స్. బ్రాండ్ రిపోర్ట్ లో కూడా పెద్దగా ఏమి ఉండదు గైస్, నథింగ్ ఇస్ దేర్ ఓవర్ హియర్. సింప్లీ గో ఇన్ టు ఆప్షన్ ఇన్సైట్స్ ఓవర్ హియర్. ఓకే, ఆప్షన్ ఇన్సైట్స్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నారు కాబట్టి, ఓకే సరేలే, యాక్చువల్లీ చాలా కనిపిస్తాయి ఇక్కడ, బట్ దట్స్ ఓకే. ఇక్కడ యు అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యు? యు ఈస్ నథింగ్ బట్ మనం అన్నమాట. ఓకే, అవర్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఉడేమి, కోర్సెరా, అమెజాన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళందరూ ఎవరండి? హూ ఆర్ దీస్ పీపుల్? దీస్ పీపుల్ ఆర్ అవర్ ఏంటిది? వీళ్ళందరూ ఎవరు? మన ఫ్రెండ్స్, కాంపిటీటర్స్. కాంపిటీటర్స్? కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ కదా, కాంపిటీటర్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ చెప్తున్నారు. ఇందులో అన్ని మనకు అవసరం లేదు, కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు గైస్. అంటే ఇంటర్వ్యూలో ఎట్లుంటుంది? వాట్ ఈస్ ఇంప్రెషన్ షేర్, వాట్ ఈస్ ఓవర్లాప్ రేట్, వాట్ ఈస్ మాక్సిమం సిపిసి, ఇట్లా అడుగుతారు కాబట్టి ఇది ప్రాక్టికల్ గా అంత ఇంపార్టెంట్ కాకుండా ఇంటర్వ్యూ పరంగా అయితే ఇంపార్టెంటే. ఓకే, సో కొంచెం గుర్తు పెట్టుకోవాలి కదా, తర్వాత మర్చిపోయినా ఏం కాదు, కానీ అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు అయితే కొన్ని టర్మ్స్ ని గుర్తు పెట్టుకోవాలి మనం. అందుకోసమే పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ అవన్నీ చెప్పిన నేను. సో ఇక్కడ ఇంప్రెషన్ షేర్ అంట. ఇంప్రెషన్ షేర్ అంటే ఏంటిది? ద నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ అన్నమాట. అదేంటి తికమక ఉందా అనుకుంటున్నారా? సీ నౌ లెట్స్ సే మన అడ్వర్టైజ్మెంట్ కి ఒక 100 ఇంప్రెషన్స్ వచ్చేంత వర్త్ ఉండే అనుకుందాం. ఓకే, మన అడ్వర్టైజ్మెంట్ కి 100 ఇంప్రెషన్స్ వచ్చేంత సినిమా ఉండే. కానీ ఇన్ రియాలిటీ మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అంటే 50 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 50 డివైడెడ్ బై 100% ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తారంట? కొంచెం పాష్ గా వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ అండి? ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్ యాజ్ షేర్. ఇంప్రెషన్ షేర్ అన్నమాట. గూగుల్ యాడ్స్ లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు కర్సర్ ఎవ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే దాని మీనింగ్ అక్కడ హైలైట్ అయిపోతుంది. చూడండి,
Impression share is the number of impressions you received divided by the estimated number of impressions you are eligible to receive. That is what is impression share. Then overlap rate. ఓకే, ఇక్కడ మీరు బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నారు కదా, సో అక్కడ కాంపిటీటర్స్ పెద్దగా ఏం చూపించట్లేదు, అదర్వైజ్ మీకు హ్యూజ్ కాంపిటీటర్స్ కనిపిస్తారు. సో ఇక్కడ ఓవర్లాప్ రేట్ అని కనిపిస్తుంది. ఓవర్లాప్ రేట్ అంటే ఏంటిది చూడండి, అక్కడ ఈజ్ హౌ ఆఫెన్ another advertisers had received an impression in the same auction that your ad also received an impression. అంటే మీరు మీ కాంపిటీటర్ ఇద్దరు ఒకటే ఆప్షన్ లో ఉన్నారు, అప్పుడే కదా కాంపిటీటర్ అంటాం. ఇద్దరు ఒకటే ఆప్షన్ లో ఉన్నప్పుడు మనతో పాటు మన కాంపిటీటర్ యాడ్ కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్రెషన్స్ వచ్చినాయి అనేదే ఓవర్లాప్ రేట్ అంట. సో మనతో పాటు ఉడేమికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్రెషన్స్ వచ్చినాయి, మనకు వచ్చిన ఇంప్రెషన్స్, కానీ మనతో పాటు ఉడేమికి సేమ్ ఆప్షన్ లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్రెషన్స్ వచ్చినాయంట? 13.1. 13.19%. పొజిషన్ అబౌవ్ రేట్, ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొజిషన్ అబౌవ్ రేట్ అంటే పేరులోనే కనిపించేస్తుంది కదా. పొజిషన్ అబౌవ్ రేట్ అంటే యూ వాంట్ టు గెస్ is Higher how position. is how often another's advertisers ad in the same auction shows in a higher position than yours when both of your ads were shown at the same time. అంటే మన యాడ్ కనిపించింది, మన కాంపిటీటర్ యాడ్ కూడా కనిపించింది, కానీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ మన కాంపిటీటర్ యాడ్ మనకంటే బెటర్ పొజిషన్ లో, మనకంటే హైయెస్ట్ పొజిషన్ లో ర్యాంక్ అయ్యింది అనేదే పొజిషన్ అబౌవ్ రేట్ అంట. సో మనతో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ ఉడేమి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మనకంటే బెటర్ పొజిషన్ లో ర్యాంక్ అయిందంట చెప్పండి గైస్. అరౌండ్ 58.06%. అంటే ఇద్దరిది యాడ్స్ కనిపిస్తున్నాయి, ఇద్దరివి కనిపిస్తున్నాయి, కానీ ఇద్దరి యాడ్స్ కనిపించేటప్పుడు ఎవరి అడ్వర్టైజ్మెంట్ అంటే మన కాంపిటీటర్ అడ్వర్టైజ్మెంట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టైమ్స్ మనకంటే బెటర్ పొజిషన్ లో ర్యాంక్ అయింది అనేది పొజిషన్ అబౌవ్ రేట్. దెన్ టాప్ ఆఫ్ పేజ్ రేట్, వెరీ ఈజీ. వాట్ ఇట్ మైట్ బి టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే ఇక్కడ మనది కూడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందో మీకే తెలవాలి, చెప్పండి. టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే ఎస్సీఆర్పీలో టాప్ 4 యాడ్స్, బాటమ్ 3 యాడ్స్ ఉంటాయి. సో మన అడ్వర్టైజ్మెంట్ టాప్ 4 లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ కనిపించిందంట? ఇట్ హాస్ అపియర్డ్ 60.85%. అదే కోర్సెరా వాళ్ళది 85 పాయింట్ సంథింగ్, ఉడేమి వాళ్ళది 92 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ యాడ్స్ అనేవి టాప్ 4 లో కనిపించినాయి అంట. అబ్సల్యూట్ టాప్ అంటే ఏంటి గైస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్సల్యూట్ టాప్? ఇది గెస్ చేయండి. ఫస్ట్ ప్లేస్ కదా. సో ఎగ్జాక్ట్ టాప్ 1 లో మన అడ్వర్టైజ్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ కనిపించింది అనేదే అబ్సల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్. అవుట్ ర్యాంకింగ్ షేర్ ఈస్ నథింగ్ బట్, దీనికి 2 మీనింగ్స్ ఉంటాయి అన్నమాట, రెండు ఇంచుమించు సేమే అనుకోండి. మన యాడ్ కనిపించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ యాడ్ కనిపించలేదు అనేది అవుట్ ర్యాంకింగ్ షేర్. సో ఇప్పుడు మన యాడ్ కనిపించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ ఉడేమి యాడ్ కనిపించలేదంట సేమ్ ఆప్షన్ లో ఉన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ అండి? మనది కనిపిస్తుంది కానీ వాళ్ళది కనిపించట్లేదు. 16.62. లేదంటే మనది హైయెస్ట్ పొజిషన్ లో ర్యాంక్ అయ్యి వాళ్ళ యాడ్ మనకంటే కొంచెం లోవర్ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంటే కూడా అవుట్ ర్యాంకింగ్ షేరే అంటారు. దీనికి 2 మీనింగ్స్ ఉంటాయి. ఈజ్ హౌ ఆఫెన్ యువర్ యాడ్ ర్యాంక్ హయ్యర్ ఇన్ ద ఆప్షన్, మన కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేస్తే మన అడ్వర్టైజ్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్స్ హైయెస్ట్ పొజిషన్ లో ర్యాంక్ అయ్యింది, అదొక మీనింగ్. లేదంటే మన యాడ్ కనిపించి వాళ్ళ యాడ్ అసలు కనిపించకపోవడం, అదైనా ఉంటుంది అనమాట. రెండు అవుట్ ర్యాంకింగ్ షేర్ కిందకే వస్తాయి. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు మన కాంపిటీటర్స్ యాడ్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది, మన యాడ్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అండి? వీ కెన్ చెక్ ఇన్ ఆప్షన్ ఇన్సైట్స్ అన్నమాట. అర్థమైందా గైస్ మీకు? చెప్పండి ఇక్కడ గైస్. Amazon.com మన కాంపిటీటర్ కాదు కదా మ్యామ్, ఓడిఎంటీకి పర్ఫామ్ చేసినాం కదా మనం. అమెజాన్ మీరు బ్రాడ్ మ్యాచ్ తీసుకున్నారు, వాళ్ళు కూడా మీ కాంపిటీటర్స్ అయినారు ఇప్పుడు. అయ్యా. అదే ప్రాబ్లం కదా. యూ హ్యావ్ టార్గెటెడ్
ర్యాండమ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా గైస్, వాళ్ళు కూడా ర్యాండమ్ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు వాళ్ళ వెబ్సైట్ కూడా. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్, ఎందుకు ఇప్పుడు వాళ్ళు కూడా మీ కాంపిటీటర్స్ అయ్యారు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ వై యూ షుడ్ నాట్ టేక్ బ్రాడ్ మ్యాచ్ వల్ల మీ అడ్వర్టైజ్మెంట్ ర్యాండమ్ కీవర్డ్స్ కి కనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఏమైనా బుక్స్ అట్లాంటివి ఏమైనా సేల్ చేస్తున్నారేమో, సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఆ కీవర్డ్స్ కి కనిపించేస్తుంది. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ వీటికి, యా ఉడేమి వాళ్ళ యాడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అమెజాన్ కూడా మీ కాంపిటీటర్ అయింది, అందుకనే గూగుల్ చెప్తుంది అక్కడ. ఇప్పుడు అమెజాన్ మన కాంపిటీటర్ అయిందా లేదా అండి మనం తీసుకున్న కీవర్డ్స్ వల్ల? ఏమంటారు గైస్, ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్, మ్యామ్. ఇట్ హాస్ బికమ్ అవర్ కాంపిటీటర్ అన్నమాట. సో మనం అక్కడ తప్పు చేసినాం కాబట్టి ఇక దట్ ఈస్ ద రిజల్ట్. దెన్ సర్చ్ టర్మ్స్ అన్నమాట. సర్చ్ టర్మ్స్ దగ్గర మీకు మళ్ళీ కీవర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసినారు అనేది, యూ విల్ అండర్స్టాండ్. సి గైస్, కీవర్డ్స్ వేరు, సర్చ్ టర్మ్స్ వేరు. కీవర్డ్స్ అంటే మనము ఏ ఏ కీవర్డ్స్ కి మన యాడ్ కనిపించాలి అని ఏవైతే టార్గెట్ చేస్తామో వాటిని కీవర్డ్స్ అంటారు. కానీ యూజర్ కూడా ఎగ్జాక్ట్ గా మనం ఎట్లయితే కీవర్డ్స్ ని టార్గెట్ చేసినామో అదే ఎగ్జాక్ట్లీ సెర్చ్ చేస్తాడని మన రూల్ ఉందా అంటే, ఈస్ దర్ ఎనీ సర్చ్ రూల్? నేను డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అని కీవర్డ్ టార్గెట్ చేస్తే యూజర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సెర్చ్ చేయాలి అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఫర్ షూర్ దే హ్యావ్ టు సెర్చ్ లైక్ దట్ అని. చెప్పలేము. ఏమంటారు? No, ma'am. No కదా, అట్లా ఎట్లా సెర్చ్ చేస్తారు? ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సెర్చ్ చేస్తారు. సో కీవర్డ్స్ వేరు, సర్చ్ టర్మ్స్ వేరు. కీవర్డ్స్ అంటే మీరే కీవర్డ్ కి యాడ్ కనిపించాలనుకుంటున్నారో కీవర్డ్. సర్చ్ టర్మ్ అంటే అసలు రియాలిటీలో నిజంగా రియల్ గా అసలు యూజర్ ఏం కీవర్డ్ సర్చ్ చేసి మన యాడ్ పైన క్లిక్ చేసినాడు అనేది సర్చ్ టర్మ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, స్కిల్ దునియా కంపెనీ హైదరాబాద్, ఈ కీవర్డ్ కి కూడా మనకు 2 క్లిక్స్ వచ్చినాయి. అంటే ఎంత అమౌంట్ వేస్ట్ అయిందండి ఇక్కడ చెప్పండి? స్కిల్ దునియా కంపెనీ హైదరాబాద్ అంట. వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్? ఎంత అమౌంట్ వేస్ట్ అయింది ఇక్కడ? 68.40 రూపీస్. ఇప్పుడు ఈ కీవర్డ్ కి మన యాడ్ కనిపించడం కరెక్టా అండి? అసలు మీరే చెప్పండి, ఈజ్ ఇట్ ద రైట్ కీవర్డ్? వాట్ యు సే? No, ma'am. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. ఓకే, ఇది మనం యాడ్ చేసినామా లేదా? డిడ్ వి యాడ్ దిస్ కీవర్డ్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ, Yes, ఇది ma'am. మనం యాడ్ చేసుకున్న కీవర్డ్ కదా, యాడెడ్ అని చూపిస్తుంది అందుకోసం. దీనికి 1 క్లిక్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ వర్త్ ఇట్. దెన్ ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజ్. ఏం చేశారు గైస్? మళ్ళా ఫ్రీజ్ మ్యాచ్ అని ఎందుకు వచ్చింది? అసలు మీరు వాట్ డిడ్ యూ డూ? సంథింగ్ యూ హ్యావ్ డన్ ఓవర్ హియర్. మళ్ళీ ఫ్రేజ్ మ్యాచ్, మళ్ళీ బ్రాడ్ మ్యాచ్. అసలు మీరు కీవర్డ్ మ్యాచ్ టైప్ అప్లై చేశారా? మీరు యాడ్ రన్ క్రియేట్ చేసేటప్పుడు డిడ్ యూ అప్లై అప్లై చేశాను. మరి ఓడిఎంటి ఎవరు? హూ హాస్ టార్గెట్? స్కార్వీ డిజిటల్, కమ్ ఆన్ గైస్, దానికి కూడా 1 క్లిక్ వచ్చింది. అదేంటిది మొత్తం చైన్ సిస్టమ్ అది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కి 1 క్లిక్ వచ్చింది? డిజిటల్ మార్కెటింగ్ బిగినర్ కి 1 క్లిక్. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్సెస్ విత్ సర్టిఫికేట్. ఫ్రేజ్ మ్యాచ్ క్లోజ్ వేరియంట్ అంటే మీరు ఫ్రేజ్ మ్యాచ్ కూడా యాడ్ చేసినట్టున్నారు నాకు తెలిసి. నాట్ ఓన్లీ బ్రాడ్, యూ మైట్ హ్యావ్ యాడెడ్ ఫ్రేజ్ మ్యాచ్ యాజ్ వెల్. అక్కడ క్లోజ్ వేరియంట్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఉంది. ఏదో జరిగింది మ్యామ్. అసలు 2-3 టైమ్స్ క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాము. అన్ని కరెక్ట్ గా ఇచ్చాము అన్న తర్వాతే ఫండ్స్ యాడ్ చేసినాం. ఏదో కాదు గైస్, జస్ట్ ఇక్కడ కీవర్డ్స్ యాడ్ అయినాయి అన్నమాట ఎక్స్ట్రాగా. ఆ కీవర్డ్స్ వల్ల ఇర్రెలెవెంట్ కీవర్డ్స్ కి యాడ్స్ కనిపిస్తున్నాయి. దట్స్ ఓకే, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్, రైట్? యా, ఎవ్రీబడి జస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు కరెక్ట్ గా కీవర్డ్స్ టార్గెట్ చేసినామా లేదా చూడండి. అదే మిస్టేక్ జరిగింది, ఇంకేం లేదు. గూగుల్ గరాజ్ కి కూడా మీ యాడ్ కి క్లిక్స్ వచ్చినాయి గైస్. గూగుల్ గరాజ్ కి మన ఓడిఎంటికి ఏం సంబంధం? బిజినెస్ స్కిల్ కోర్సెస్ కి కూడా వి గాట్ 1 క్లిక్. సో ఇక్కడ మనకి 52 రూపీస్, ఇక్కడ 34 రూపీస్. ఓకే, సో జస్ట్ మ్యామ్ మరి ఇక్కడ యాడెడ్ అని కనబడుతుంది కదా, మరి మిగతా వాటికి ఎందుకు కనబడట్లే యాడెడ్ అని? మీరు
బ్రాడ్ మ్యాచ్ తీసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటే ఎగ్జాక్ట్ అనే నో గైస్, సంథింగ్ యూ హ్యావ్ డన్ రాంగ్. మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటే మీకు ఓన్లీ ఎగ్జాక్ట్ మ్యాచెస్ కి మాత్రమే మీ యాడ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో క్లోజ్ వేరియంట్ కి మీ యాడ్ కనిపిస్తుంది. క్లోజ్ వేరియంట్ అంటే ఎంత ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుని ఒకవేళ క్లోజ్ గా మ్యాచ్ అవుతుంటే మీ అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించేస్తుంది. ఈదర్ యూ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మీరు తర్వాత ఇచ్చుంటారు, ఏమైనా ఎండింగ్ లో అట్లా ఏమైనా ఇచ్చుంటారు, స్టార్టింగ్ లోనే ఇవ్వకుండా. ఓకే, మీరు ఎగ్జాక్ట్ మ్యాచెస్ ఇచ్చారు ఇక్కడ కరెక్టే, బట్ ఇది నాకు తెలిసి మీరు స్టార్టింగ్ లో ఇవ్వలేదు. యూ మైట్ హ్యావ్ గివెన్ దిస్ ఎట్ ద ఎండ్ అని అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బికాస్ మీరు ఇవే టార్గెట్ చేసినారు కరెక్టే, ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నారు ఇక్కడ 4+5 సమ్ 5 కీవర్డ్స్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టినారు. బట్ మీరు ఓన్లీ ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తే ఈదర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కి మీ యాడ్ కనిపిస్తుంది, లేదంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ లో ఉన్న క్లోజ్ వేరియంట్స్ కి లైక్ సిమిలర్ కీవర్డ్స్ కి సేమ్ మీనింగ్ ఉన్న కీవర్డ్ కన్నా మీ యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ దేర్ మైట్ బి ఓన్లీ వన్ థింగ్ విచ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. బికాస్ మీరు టార్గెట్ చేసిన ఆ 5 కీవర్డ్సే కాబట్టి మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది స్టార్టింగ్ లోనే ఇవ్వలేదు, మేబీ చాలా సేపు తర్వాత ఇచ్చి ఉంటారు. సో ఇక మరి అది అప్పటికి మీ క్యాంపెయిన్ అడ్వర్టైజ్మెంట్. అంటే పబ్లిష్ చేయకముందు ఇచ్చాం కదా మ్యామ్. నో నో నో, అట్లా అయితే జరగలేదు. అట్లా జరిగితే మీరు పబ్లిష్ చేయకముందే ఇచ్చేస్తే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దిస్. ఇక మిగతా వాళ్ళు చెక్ చేయండి గైస్, మీకు ఎవ్వరికి కూడా ఇట్లా రాదు. నేను ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినా యూ విల్ నాట్ సీ లైక్ దట్. ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నారు అనుకోండి, ప్రాపర్ గానే చూపించేస్తుంది గైస్ మీకు. ఇజంట్ ఇట్ గైస్? మీ అందరికి అట్లా ఎవరికి రావట్లేదు కదా సర్చ్ టర్మ్స్ దగ్గర బ్రాడ్ మ్యాచ్ అనేది చూపించట్లేదు అనుకుంటాను. యా, సుమంత్, ఆల్ ఆఫ్ యూ చూపించదు అసలు, ఎందుకు అవునండి. కనిపిస్తుంది? అట్లా ఏం కనిపించదు మీకు, ఓన్లీ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎక్స్క్యూజ్ మీ క్లోజ్ వేరియన్స్ కి యాడ్ కనిపిస్తుంది. ఇట్లా కనిపించాలి చూడండి. కెన్ యూ సీ? ఇక్కడ ఏంటిది ఎగ్జాక్ట్ మ్యాచ్, వాళ్ళు యాడ్ చేసిన కీవర్డ్, అట్లీస్ట్ ఆ కీవర్డ్ కన్నా కనిపిస్తుంది. లేదంటే క్లోజ్ వేరియంట్ అంటే గుర్తుందా కేసు మీ అందరికి? డ్యూ రిమెంబర్? ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నా సరే సిమిలర్ మీనింగ్ ఉన్న కీవర్డ్స్ కి మీ యాడ్ కనిపిస్తుంది అని చెప్పిన. Yes, సో ma'am. క్లోజ్ వేరియంట్ కి కూడా అడ్వర్టైజర్ కి లాస్ అవ్వద్దు అని గూగుల్ మన అడ్వర్టైజ్మెంట్ ని చూపించేస్తుంది అన్నమాట. సో ఇక్కడ సమ్ మిస్టేక్ యూ హ్యావ్ డన్. సో అకార్డింగ్ టు మీ ద మిస్టేక్ ఇస్ మీరు దెన్ అండ్ దేర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టలేదు. మేబీ చాలా సేపటికి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టినారు, అది యాడ్ అయింది కానీ ఇట్ వాస్ టూ లేట్. సో ఇక్కడ ర్యాండమ్ కీవర్డ్స్ కి మీ అడ్వర్టైజ్మెంట్ కనిపించేసింది ఇంకా. ఇట్లా గూగుల్ ఆటోమేటిక్ గా కీవర్డ్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుందా? కీవర్డ్ యాడ్ చేయదు, ఏం సెర్చ్ చేసినా అడ్వర్టైజ్మెంట్ చూపించేస్తుంది. మనకి కీవర్డ్ లెవెల్లో వెళ్ళి కీవర్డ్ బాక్స్ లో కీవర్డ్స్ ఏం యాడ్ చేయదు కానీ అంటే ఇక ఇప్పుడు రిలేటెడ్ ఇవన్నీ టర్మ్స్ ఇవ్వలేదు అంటున్నారు కదా, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు కదా యాడ్ అయినవి. అక్కడ ఎందుకు యాడ్ చేస్తుంది గైస్? వాళ్ళు వెళ్ళి టైప్ చేస్తారా ఏంటి ఆ కీవర్డ్ బాక్స్ లో? వాళ్ళు వెళ్ళి ఏం టైప్ చేయరు, కాకపోతే రిలేటెడ్ కీవర్డ్స్ అన్నిటికీ కూడా మన యాడ్ చూపించేస్తుంది గూగుల్. ఇట్ విల్ నాట్ యాడ్ సపరేట్లీ, బట్ ఇట్లా ఎవరైనా మన బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఓకే సర్చ్ చేస్తే చూపించేస్తుంది. ఓకే. టార్గెట్ ఏం చేయదు సపరేట్ గా, బట్ ఇట్ విల్ షో అన్నమాట. మేబీ మీరు కీవర్డ్స్ చాలా లేట్ గా టార్గెట్ చేసినట్టు ఉన్నారు గైస్. యూ మైట్ హ్యావ్ టార్గెటెడ్ ద కీవర్డ్స్ వెరీ లేట్. అసలు కీవర్డ్స్ ని స్టార్టింగ్ లో టార్గెట్ చేయలేదేమో. యూ మైట్ హ్యావ్ టార్గెటెడ్ వెరీ లేట్, దట్ మైట్ హ్యావ్ హ్యాపెన్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, తర్వాత ఎడిట్ చేయొచ్చా మ్యామ్? అంటే నేను యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఎడిట్ చేయొచ్చా? అట్లా ఏమైనా అవకాశం ఉందా? చెయ్యొచ్చు కానీ ఇక్కడ ఎవరు ఏం చేయలేదు గైజ్, ఇక్కడ ఎవరు యాడ్ చేయలేదు ఆ కీవర్డ్స్ ని. యూ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్ కదా పూర్వ. నోబడీ హ్యాస్ యాడెడ్ దోస్ అంటే కీవర్డ్స్. ఓకే, సర్చ్ ఒక్కటే పర్ఫెక్ట్ అయింది మ్యామ్, అది తొందరగా. నో నో నో, ఎవరు యాడ్ చేయలేదు. అయ్యో పాపం, ఎవరు కూడా యాడ్ చేయలేదు కీవర్డ్స్ ని. నోబడీ హ్యాస్ యాడెడ్ దీస్ కీవర్డ్స్. మీరు 5 అయినా కీవర్డ్స్ ని మనము యాడ్ రీడ్ ఓన్లీ చేస్తున్నారు. యాక్సెసే కదా మేడం ఇస్తాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు యాడ్ చేయలేదు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది కదా గైస్. నోబడీ హ్యాస్ యాడెడ్ దట్. ఓన్లీ 5 కీవర్డ్స్ ఏ, బట్ మీరు స్టార్టింగ్ లో కీవర్డ్స్ ని టార్గెట్ చేయలేదండి. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టార్గెటెడ్ ద కీవర్డ్స్ ఇన్ ద బిగినింగ్. మీరు బడ్జెట్ యాడ్ చేసిన తర్వాత కీవర్డ్స్ ని టార్గెట్ చేసినారా, లేదంటే టార్గెట్ చేసి మీరు సేవ్ చేయలేదా? సంథింగ్ హాస్ హ్యాపెండ్ ఓవర్ దర్, అందుకని ఇట్లా అయింది. గూగుల్ అప్పటికి మీ అడ్వర్టైజ్మెంట్ చూపించేసింది రెలవెంట్ కీవర్డ్స్, అందుకని మీకు ఇక్కడ డిఫరెంట్ కీవర్డ్స్ కనిపించేస్తున్నాయి. బట్ నో ప్రాబ్లం,
దిస్ ఇస్ యూ కెన్ లెర్న్ నెక్స్ట్ ఫ్రమ్ టైమ్ దిస్. ఇది ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు గైస్, ఇప్పుడు ఈ ఇర్రెలవెంట్ కీవర్డ్స్ కి నా యాడ్ కనిపించొద్దు. సడన్లీ నేను యాడ్ రన్ చేస్తున్నా, నాకు తెలిసింది అరే ఈ కీవర్డ్స్ కి నా యాడ్ కనిపిస్తుంది అని. సో వాట్ ఐ కెన్ డూ నౌ, ఐ కెన్ సింప్లీ సెలెక్ట్ దెమ్ అండ్ ఏం యాడ్ చేయాలి, యాజ్ పైన ఏం కీవర్డ్. యాడ్ టు కనిపిస్తుంది, నెగటివ్ యాడ్ కీవర్డ్స్. యాజ్ నెగటివ్ కీవర్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ కి మన యాడ్ కనిపిస్తుందా, విల్ మై యాడ్ అపియర్ ఫర్ దిస్ కీవర్డ్స్ నౌ? నో అన్నమాట, ఇట్ విల్ నాట్ అపియర్. ఓకే, ఇది మంచి కీవర్డే కానీ, సో జస్ట్ అట్లా సెలెక్ట్ చేసుకోండి, యాడ్ యాజ్ నెగటివ్ కీవర్డ్ పైన క్లిక్ చేయండి. సో ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుంటది అంటే, సింపుల్, యాడ్ పబ్లిష్ అయిపోయింది కానీ కీవర్డ్స్ లేవు అక్కడ, కీవర్డ్స్ టార్గెట్ చేయలేదు. మేబీ తర్వాత టార్గెట్ చేసి ఉన్నారు, బట్ ఇట్ వాస్ క్వైట్ లేట్ అన్నమాట. దెన్ వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్. వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ లో మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవచ్చు, డివైజెస్ చెక్ చేసుకోవచ్చు. లైక్ మనకు మొబైల్ ఫోన్ నుంచి ఎన్ని క్లిక్స్, కంప్యూటర్స్ నుంచి ఎన్ని క్లిక్స్, టాబ్లెట్స్ నుంచి ఎన్ని, అదంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెన్ యాడ్ షోడ్ అంట. సో ఏ రోజు ఏ time కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో థర్స్డే 11 AM టు 12 PM మధ్యలో మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అంట గైస్, హౌ మెనీ క్లిక్స్ డిడ్ వి గెట్ ఇన్ బిట్వీన్ 11 to 12? 3 3. క్లిక్స్ వచ్చినాయి కదా. ట్యూస్డే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ట్యూస్డే 9 AM to 10 AM మధ్యలో 2 క్లిక్స్ వచ్చినాయి. ఈ 2 క్లిక్స్ కి ఎంత యావరేజ్ కి అమౌంట్ కట్ అయిందంట, అరౌండ్ 51 రూపీస్, అవునా? అండ్ టోటల్ 2 క్లిక్స్ వచ్చినాయి కాబట్టి సమ్ 102 రూపీస్ అని అంటున్నారు. దెన్ వేర్ యాడ్ షోడ్, ఇది సర్చ్ నెట్వర్క్ కాబట్టి సపరేట్ గా మీకు ఇక్కడ ఏం కనిపించదు. బికాస్ వాట్ ఇస్ దిస్ ఆప్షన్ అంటే ఏం కనిపిస్తుంది అక్కడ చదవండి, ప్లేస్మెంట్ అని ఉంది. సర్చ్ నెట్వర్క్ కి మనం ప్లేస్మెంట్ ఇస్తామా మనం, లేదంటే అది నార్మల్ గా ఎస్సీఆర్పి మీద కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఎస్సీఆర్పి మీద కనిపిస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే అండ్ వీడియో నెట్వర్క్ కి చెక్ చేసేటప్పుడు మంచిగా మీకు ప్లేస్మెంట్స్ కనిపిస్తాయి, సర్చ్ కి ఏం కనిపించదు బికాస్ ఇట్ అపియర్స్ ఆన్ ఎస్సీఆర్పి. దెన్ మ్యాచ్ లొకేషన్స్ లోకి వెళ్తే మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవచ్చు, వాట్ వీ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. ఏ లొకేషన్ లో మన యాడ్ కనిపించింది, ఏ లొకేషన్ నుంచి మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ వి విల్ బి ఏబుల్ టు చెక్ ఇట్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే, కొంచెం లైవ్ యాడ్ ఉన్నప్పుడు చెక్ చేయండి, మీకు ఇక్కడ లొకేషన్స్ లో మొత్తం సిటీస్ కనిపించేస్తాయి అన్నమాట. ఓకే, సో వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ లోకి వచ్చి మీరు ఇదంతా డేటాని చెక్ చేసుకోవచ్చు, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ల్యాండింగ్ పేజెస్ అని కనిపిస్తుంది. ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటండి, సింపుల్ గా ఒక 1 పేజ్ వెబ్సైట్స్ ని ల్యాండింగ్ పేజ్ అంటారు. బట్ వాట్ ఎవర్, వెబ్సైట్ అంటే ఏంటిది, ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ వెబ్సైట్, Web page. అంతే కదా. సో యూజర్ ని యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి ల్యాండ్ అవుతున్నాడు, ఎక్కడికి పంపిస్తున్నాం మన యూజర్ ని, వేర్ వీఆర్ రీడైరెక్టింగ్ అవర్ యూజర్ టు ODMT వెబ్సైట్ కదా. సో ఈ వెబ్సైట్ కి ఎంతమంది వెళ్ళినారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, అగైన్ సిటిఆర్, యావరేజ్, సిపిసి మొత్తం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా రిపోర్ట్స్ అండ్ ఎడిటర్ అన్నమాట. ఇది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఈ 2 ఆప్షన్స్ అంత ఉపయోగపడవు, కానీ ఈ స్టేజ్ లో దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఇప్పుడు మనం ప్రతిసారి ఇంత డీప్ గా ఒక్కొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి అనాలిసిస్ చేయాలంటే కష్టం అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, బికాస్ యు ఆర్ ఇన్ ద లెర్నింగ్ స్టేజ్, రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోండి. ప్రతి క్యాంపెయిన్ కి అసలు ఆ క్యాంపెయిన్ ఎట్లా రన్ అయింది ఏంటిది, దాని రిలేటెడ్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం మీరు యాడ్ రన్ చేసేటప్పుడు ప్రీవియస్ క్యాంపెయిన్ ఎట్లా రన్ అయింది అనేది ఒక్కసారి రివైజ్ చేసుకొని యూ కెన్ రన్ ద క్యాంపెయిన్ ఇన్ మచ్ బెటర్ మేనర్ అన్నమాట. సో ఇది జస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే వదిలేసేయొచ్చు, బట్ జస్ట్ మీకు చూపిస్తున్నాను, మీకు స్టార్టింగ్ స్టేజెస్ లో హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ రిపోర్ట్ ఎడిటర్ లోకి వెళ్ళండి. AI ద్వారా కూడా క్రియేట్ అయిపోతున్నాయి గైస్ ఈ మధ్య రిపోర్ట్, జస్ట్ మీరు ప్రాంప్ట్ ఇస్తే క్రియేట్ చేస్తారు. దీని రిలేటెడ్ రిపోర్ట్ క్రియేట్ చేయమంటే వాళ్ళు చేస్తారు, బట్ యాజ్ ఆఫ్ మనం చేద్దాం. క్రియేట్ రిపోర్ట్, ఇక్కడ మీరు మీ రిపోర్ట్ కి ఒక పేరు ఇచ్చేసేయండి. జస్ట్ గివ్ సమ్ నేమ్ ఫర్ ద రిపోర్ట్. రిపోర్ట్ కి పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, యూ గైస్ కెన్ క్రియేట్ అ రిపోర్ట్ అన్నమాట. రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో మీరు రోస్ లో ఏం డేటా యాడ్ చేయాలనుకుంటున్నారో, కాలమ్స్ లో ఏం డేటా యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్, ఓకే, నౌ లెట్స్ సే నేను క్లిక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో క్లిక్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇంప్రెషన్స్ కూడా రావాలి, ఇంప్రెషన్స్.
దెన్ సిటిఆర్ కూడా కనిపించాలనుకుంటున్నా, సిటిఆర్. దెన్ కాస్ట్ కూడా కనిపించాలనుకుంటున్నా, కాస్ట్. మొత్తం యాడ్ చేసేసుకున్నాయి కదా. అలానే మీరు రోస్ లో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈవెన్ ఇన్ రోస్ యాజ్ వెల్ యూ కెన్ యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. లైక్ నేను రోస్ లో డే ఆఫ్ ద వీక్, అవర్ ఆఫ్ ద డే ఇట్లాంటివి యాడ్ చేస్తా అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుందో మీ క్యాంపెయిన్ లెవెల్లో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు మీ రిపోర్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో మీకు హైయెస్ట్ టు లోయెస్ట్ కనిపించాలి, లోయెస్ట్ టు హైయెస్ట్ కాదు అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి హై టు లో అని సెలెక్ట్ చేసుకోండి. మీకు అన్ని హై టు లో ఇన్ఫర్మేషన్ అది కనిపించేస్తుంది అనమాట. దిస్ ఆల్సో హై టు లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు కెన్ యూ సీ దిస్ గైస్ ఆల్ ఆఫ్ యూ? మనకి మండే ఏ టైంకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ట్యూస్డే ఏ టైంకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, దాని సిటిఆర్ ఎంత, కాస్ట్ ఎంత కట్ అయింది. కెన్ వి సీ దిస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ హియర్ ఎవ్రీ వన్? మనం ఆ క్యాంపెయిన్ యొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా కాలమ్స్ లో, రోస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం దాని రిపోర్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చా అండి? కెన్ వి క్రియేట్ ద రిపోర్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఏమంటారు? ఎస్ ఆర్ నో? ఐ రైట్ గైస్? ఇట్లా మీరు రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం నేను ఇప్పుడు మొత్తం మళ్ళీ క్యాంపెయిన్ లో ఒక్కొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉందా అంటే నాట్ నో మ్యామ్. రిక్వైర్డ్ కదా. No. ఉట్టిగా ఇక్కడ రిపోర్ట్ ని చూసుకుంటే సరిపోతుంది. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్ ని మీరు సేవ్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ లో యాడ్ అయిపోతుంది. అట్లనే ఈ రిపోర్ట్ ని మనము డాష్ బోర్డ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అన్నమాట. యూ కెన్ ఆల్సో యాడ్ దిస్ రిపోర్ట్ ఇన్ ద డాష్ బోర్డ్ యాజ్ వెల్. సో సింప్లీ యాడ్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసి క్రియేట్ న్యూ డాష్ బోర్డ్. ఇప్పుడు ఆటోమేటిక్ గా రిపోర్ట్ మొత్తం మీ డాష్ బోర్డ్ లో యాడ్ అయిపోతుంది. అట్లా మీరు ఎన్ని రిపోర్ట్స్ అన్నా మీ డాష్ బోర్డ్ లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ దిస్ ఇస్ లైక్ యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్ అన్నమాట. నచ్చినట్టు మీరు ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోండి, ఒక క్యాన్వాస్ బోర్డ్ లాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో రిపోర్ట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. అగైన్ ప్లస్ సింబల్ రిపోర్ట్. విచ్ రిపోర్ట్ వుడ్ యూ లైక్ టు యాడ్ ఓవర్ హియర్? నౌ లెట్స్ సే నేను సర్చ్ టర్మ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో సర్చ్ టర్మ్స్ పైన క్లిక్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ డాష్ బోర్డ్ లో ఇంకో రిపోర్ట్ ని కూడా యాడ్ చేశానా లేదా గైస్? డిడ్ ఐ యాడ్ సమ్ అదర్ రిపోర్ట్ ఇన్ అవర్ డాష్ బోర్డ్ ఆల్ ఆఫ్ యూ? మ్యామ్. Yes, ఎస్. ma'am. అట్లా మీరు ఎన్ని రిపోర్ట్స్ అన్నా యాడ్ చేసుకోండి, ఎక్కడైనా యాడ్ చేసుకోండి. యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్ అన్నమాట. మళ్ళీ రిపోర్ట్ మీద క్లిక్ చేసి వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ కావాలి నాకు, ఆ మీకు సర్చ్ టర్మ్స్ కావాలి, వెన్ యువర్ యాడ్ షోడ్ కావాలి అంటే వెన్ యువర్ యాడ్ షోడ్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి అగైన్ రిపోర్ట్ పైన క్లిక్ చేసి ఇంకేమైనా కావాలి అంటే ఇంకేమైనా యాడ్ చేసుకోండి. అట్లా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. అట్లా హోల్ క్యాంపెయిన్ రిలేటెడ్ ఒక రిపోర్ట్ ని ఈ డాష్ బోర్డ్ లో యాడ్ చేసుకొని ఈ డాష్ బోర్డ్ కి ఒక పేరు ఇచ్చేసేయండి. జస్ట్ గివ్ సమ్ నేమ్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నేను జస్ట్ ఈ డాష్ బోర్డ్ లోకి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇట్లా చూసుకుంటే సరిపోతుందా, లేదంటే మళ్ళీ మొత్తం అనాలిసిస్ చేయాల్సిందేనా? వాట్ షుడ్ ఐ డూ అండి? ఐ కెన్ సింప్లీ డైరెక్ట్ చూసుకోవచ్చు. డైరెక్ట్లీ చూడండి సర్చ్ కీవర్డ్స్, సర్చ్ టర్మ్స్ ని కూడా యాడ్ చేసుకోండి. యూజర్ ఏం సర్చ్ చేసినాడు, ఏ టైంకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, మీరు ఇక్కడ స్క్రోల్ చేయొచ్చు. చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ యూ కెన్ జస్ట్ స్క్రోల్ ఇట్ ఓవర్ హియర్. అట్లా మీరు జస్ట్ ఈ డాష్ బోర్డ్ లోకి వస్తే మీరు కంప్లీట్ డేటాని చెక్ చేసుకోవచ్చు. మీరు మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ డాష్ బోర్డ్ లోకి వెళ్తే మీరు క్రియేట్ చేసిన బోర్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. జస్ట్ ఏదో ఒక పేరు ఇవ్వండి, క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బోర్డ్ ని మన క్లయింట్ కి ఫార్వర్డ్ చేయొచ్చా అండి? కెన్ వి జస్ట్ డౌన్లోడ్ దిస్ బోర్డ్ అండ్ సెండ్ ఇట్ టు అవర్ క్లయింట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. Yeah, ma'am. మొత్తం చెక్ చేసుకోవచ్చు అలా అన్నమాట. సో ఈ రిపోర్ట్స్ అండ్ బోర్డ్ వల్ల మనకి హెల్ప్ అవుతుందా లేదా? అట్లీస్ట్ ఇన్ ద బిగినర్ స్టేజ్ అయితే దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అన్నమాట. ఇంకా ఫైనల్ గా మీకు ఇక్కడ సర్చ్ నెట్వర్క్ యాడ్ రన్ చేసేటప్పుడు టూల్స్ లో మీకు ట్రబుల్ షూటింగ్ కింద యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు, కానీ ఒకవేళ మీరు లైవ్ యాడ్ కనుక రన్ చేస్తున్నారు అంటే ఆ సినారియోలో వర్క్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మీరు టార్గెట్ చేసిన కీవర్డ్ ని సెర్చ్ చేయండి గైస్. మీరు టార్గెట్ చేసిన కీవర్డ్ ని సెర్చ్ చేసి లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనం నిజంగా
లైవ్ యాడ్ రన్ చేస్తున్నప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ అక్కడ అసలు ఎక్కడ కనిపిస్తుంది ఎస్సీఆర్పి మీద అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీరే చెప్పండి, మన అడ్వర్టైజ్మెంట్ లైవ్ గా రన్ అవుతున్నప్పుడు మనం టార్గెట్ చేసిన కీవర్డ్ ని ఈ విధంగా సెర్చ్ చేస్తే మన యాడ్ పక్కాగా మనకు కనిపిస్తుందని మన గ్యారంటీ ఉందా అండి? ఈస్ దేర్ ఎనీ సచ్ గ్యారంటీ గైస్ పక్కాగా నో మన యాడ్ మేడం. మనకు కనిపిస్తుంది అని? నో, నో. దెర్ ఇస్ నో సచ్ గ్యారంటీ. ఇక మీరు ర్యాట్ రన్ చేస్తున్నారు అని మీకు కనిపించాలంటే ఎట్లా? కాబట్టి మనం ఇక్కడ సింపుల్ గా ఏం చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తున్నానండి నేను. యాడ్ టూల్స్, ప్రివ్యూ. యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అన్నమాట. సో మీ యాడ్ ఎక్కడ కనిపిస్తుంది అనేది యూ కెన్ సింప్లీ చెక్ ఇట్ ఓవర్ హియర్. ఓకే, అట్లా మీరు కంప్లీట్ గా సర్చ్ నెట్వర్క్ ని అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా గైస్ మీ అందరికి? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? సర్చ్ నెట్వర్క్ ని ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు అనేది. ఎస్ ఎవ్రీ వన్, ఐ హోప్ ఇట్ ఇస్ ఎస్ క్లియర్. మ్యామ్. Yes. సేమ్ వే డిస్ప్లే నెట్వర్క్ అండ్ వీడియో నెట్వర్క్ యాజ్ వెల్. ఇందులో ఉందా గైస్ ఏమైనా డిస్ప్లే ఆర్ వీడియో ఎనీథింగ్ ఇస్ దేర్? యాక్చువల్లీ వి పర్ఫార్మ్. ఎస్ మ్యామ్. లేదు గైస్ ఇందులో. మేము అది తీసుకోరాం. ఎవరిదైనా ఒకటి గైస్, వేరే అకౌంట్ ఓపెన్ చేస్తాను ఆగండి, నా దగ్గర ఉన్నది ఓపెన్ చేస్తాను. ఇందులో లేదా అపూర్వ మీరు టీమ్ది? మీరు వేరే గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేస్తారా ఇంకోటి రౌండ్ 2? ఇంకోటి చేశాను మ్యామ్. అవును. అంటే వేరే గూగుల్ యాడ్స్ అకౌంట్ లో చేస్తారా అని అడుగుతున్నా. ఎస్ మ్యామ్, ఇంకోటి చేశాను. అయితే ఆ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి దాంట్లో ఒకసారి హనీషా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని దాంట్లో చేశాను. ఓకే ఓకే, ఇందులో చేయలేదా అయితే? చేయలేదు మ్యామ్, చేయలేదు. అచ్చా అచ్చా, ఓకే, అలా అయితే నో ఎస్. ప్రాబ్లం. ఐ ఓపెన్ ఎనీ టీమ్స్ గేస్. ఇక్కడ మార్నింగ్ వాళ్ళది ఉందని అనుకుంటా, చూపిస్తా. సేమ్ ఉంటదండి ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ అయినా, ఇట్ ఇస్ సేమ్ గేస్ ఏం యాజ్ ద మిస్టేక్స్ షో. ఏమన్నా ఉంటే చెప్తారు కదా అన్నట్టుగా చెప్పండి. మిస్టేక్స్ ఇప్పుడు అందరిది ఐ కాంట్ చెక్ కదా, నేను హనిషాకి చెప్తాను. ఓకే, ఐ ఆస్క్ హనిషా టు చెక్ ఆల్ ద క్యాంపెయిన్స్ వన్స్. ఓకే, ఐ ఇన్ఫార్మ్ హనిషా గైస్. లేదంటే రేపు నేనే తీసుకుంటున్నా కదా, సరే నేను హనిషాకి అందరి యాడ్స్ చెక్ చేయమంటాను, ఆల్ టీమ్స్ రైట్. యాజ్ ఆఫ్ నౌ ఇందులో డిస్ప్లే ఉన్నది అనుకుంటాను. లెట్ మీ ఓపెన్ డిస్ప్లే దిస్. ఓకే, సో గైస్ ఇక్కడ నేను వీళ్ళు డిస్ప్లేకి పెద్దగా కష్టపడలేదు, ఓన్లీ 200 పెట్టారంట. వీళ్ళది ఏదో సర్చ్ నెట్వర్క్, వీడియో నెట్, సర్చ్ నెట్వర్కే 600 దగ్గర ఆగిపోతే మళ్ళీ సఫియా వాళ్ళకి సరే సర్చ్ ఆగిపోయిందని డిస్ప్లే ఇచ్చారంట. సో అక్కడ 200 కే వాళ్ళు రన్ చేస్తారు. బట్ యూ కెన్ సీ ద డేటా కంప్లీట్ గా. ఫస్ట్ ఏం చేయాలని చెప్పండి, మీ అందరికీ తెలిసిందే కదా. ఏ నెట్వర్క్ అయినా అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ ని క్యాంపెయిన్. సెలెక్ట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, Dates. డేట్ ని కూడా చెక్ చేసుకోవాలి. దెన్ ఓవర్ వ్యూ లో మీకు కంప్లీట్ నాట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బట్ పైన పైన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో చెప్పండి, ఈ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ కి టోటల్ గా ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అంట? హౌ మెనీ ఇంప్రెషన్స్ డిడ్ దే గెట్? 7,000. అరౌండ్ 7,000. 7,000 వచ్చినాయి. ఓకే, అంటే వాళ్ళు కొంచెం డీటెయిల్ గా టార్గెటింగ్ చేసినారు కాబట్టి తక్కువనే వచ్చినాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే నెట్వర్క్ ఏది చూస్తే కరెక్ట్? సిపిసి చూస్తే కరెక్టా, సిపిఎం చూస్తే కరెక్టా? ఏం చూస్తే కరెక్ట్ అంటే మనం డిస్ప్లే నెట్వర్క్ కి సిపిఎం. సిపిఎంఐ కదా. సో మనం సిపిఎం కూడా చెక్ చేసుకోవచ్చు. ఐ విల్ షో ఇట్ టు యూ. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కాస్ట్ ఎంత కట్ అయిందంట టోటల్ గా? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్ అంట? చెప్పండి గైస్. టోటల్ గా 199. 199. వాళ్ళు పెట్టిందే అంత అన్నమాట. సో అక్కడ 199 రూపీస్ అనేవి కట్ అయినాయి అని అంటున్నారు. ఓకే ఫైన్. దెన్ ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అగైన్ ఏ డివైజెస్, ఏ ఏజ్ గ్రూప్, ఏ జెండర్ ఇక్కడ చూడొచ్చు. ఏ డే, ఏ అవర్ లో వాళ్ళకి ఎక్కువ ఇంప్రెషన్స్ వచ్చినాయి, వాళ్ళు ఏ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకున్నారు, ఏం ఆడియన్స్ సెగ్మెంట్స్ లో ఏం టాపిక్స్ ఏమేమి ఇచ్చినారు, ప్లేస్మెంట్స్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఏ లొకేషన్ ని టార్గెట్ చేసినారండి వీళ్ళు? విచ్ AP. లొకేషన్ దే హ్యావ్? యా, ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేసినారు. ఇప్పుడు మీరు క్యాంపెయిన్ లెవెల్లోకి వెళ్ళండి, క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద డైలీ బడ్జెట్? ఎంత ఇచ్చారు డైలీ బడ్జెట్? 500 పర్ డే. కానీ వాళ్ళు టోటల్ గా 200 కంటే ఎక్కువ స్పెండ్ చేయలేదు, జస్ట్ 500 ఇచ్చినారు అక్కడ. దెన్ ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ లో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కనిపించాలి? వ్యూవబుల్ ఇంప్రెషన్స్ కనిపించాలి కదా. సో ఇక్కడ వీళ్ళకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అంట ఈ పర్టికులర్ క్యాంపెయిన్ కి? హౌ మెనీ ఇంప్రెషన్స్, వ్యూవబుల్ ఇంప్రెషన్స్ డిడ్ దే గెట్? 5,333.
ఇప్పుడు మీరే చెప్పండి. ఇక్కడ ఇంప్రెషన్స్ అని చూపిస్తున్నారు, ఇక్కడ వ్యూవబుల్ ఇంప్రెషన్స్ అని చూపిస్తున్నారు. అంటే ఏంటిది? ఇదేంటి డబుల్ డబుల్ ఇంప్రెషన్స్, వ్యూవబుల్ ఇంప్రెషన్స్? వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? కెన్ ఎనీబడి ఆన్సర్? ఏంటి వ్యూవబుల్ ఇంప్రెషన్ అంటే ఇంప్రెషన్స్ ఏంటి? అంటే ఇంప్రెషన్ అంటే ఇప్పుడు చూసినా స్క్రీన్ పైన చూడకుండా కనిపించడము. వ్యూవబుల్ ఇంప్రెషన్స్ అంటే పర్టికులర్ గా మన ఇంప్రెషన్ ని చూడడం. కరెక్ట్. 50% ఆఫ్ ద యాడ్, లేదంటే అట్లీస్ట్ 1 సెకండ్ వరకైనా మన యాడ్ ని చూడాలి. దాన్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ Viewable వ్యూవబుల్ ఇంప్రెషన్ అన్నమాట. ఇంప్రెషన్ అంటే ఏం లేదు. ఇంప్రెషన్స్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ ఆఫెన్ యువర్ యాడ్ ఇస్ బీయింగ్ సీన్. ఓకే, లైక్ జస్ట్ అది మన అడ్వర్టైజ్మెంట్ కనిపించింది గైస్ ఈచ్ టైమ్ యువర్ యాడ్ ఇస్ సర్వ్. బట్ అక్కడ జనాలు ఏమంటారు, మనకి వ్యూవబుల్ ఇంప్రెషన్ అయితే మనకి ఏం రాలేదు వాళ్ళ సైడ్ నుంచి. జస్ట్ మన యాడ్ అట్లా కనిపించింది, అంతమందికి కనిపించింది అని అర్థం. కానీ అంతమందిలో నుంచి మనకి వ్యూవబుల్ ఇంప్రెషన్స్ ఎంతమంది నుంచి వచ్చినాయి? వి గాట్ వ్యూవబుల్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ 5,000. ఎంత గైస్ చెప్పండి? 333 5,333 కదా. ఆ తర్వాత ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ యాడ్ అన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి మన యాడ్ నచ్చితే వాళ్ళు మన యాడ్ పైన క్లిక్ చేస్తారా చేయరా గైస్? విల్ దే Yeah. క్లిక్ ఆన్ అవర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ నాట్? Yes. ఎస్ ఆర్ నో? క్లిక్ చేస్తారు కదా. మీరు ఫైనల్ యూఆర్ఎల్ ఇస్తారు కదా, ఎక్కడ క్లిక్ చేసినా మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. మనం ఆపగలుగుతామా ఒకరిని మన యాడ్ పైన క్లిక్ చేయకుండా? కెన్ వి స్టాప్ ఎనీవన్ ఫ్రమ్ క్లికింగ్ No. ఆన్ అవర్ అడ్వర్టైజ్మెంట్? నో. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు క్లిక్ కూడా చేస్తారు. సో ఇక్కడ యావరేజ్ గా పర్ క్లిక్ కి ఎంత కట్ అయింది అని అర్థం? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ 2 డిటెక్టెడ్? rupees 29 paise. 2.29 కదా. అంటే గూగుల్ ఇక్కడ క్లిక్స్ కి సపరేట్ గా తీసుకుంటుంది, ఇంప్రెషన్స్ కి సపరేట్ గా Impressions. తీసుకుంటుంది అని అలా అనుకోవద్దు. చాలా మంది అట్లనే అనుకుంటారు. బట్ ఇది జస్ట్, ఇట్స్ నాట్ బిల్లింగ్ మెట్రిక్స్ కేస్, ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ మెట్రిక్స్ లాగా అన్నమాట. అంటే గూగుల్ ఏం చెప్తుందంటే మనకు వచ్చిన క్లిక్స్ కి ఇంత డబ్బులు ఖర్చు అయి ఉంటాయి అన్నట్టు చెప్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఆ క్లిక్స్ కి అన్నట్టు సపరేట్ గా డబ్బులు తీసుకోదు. మీరు బిడ్డింగ్ టైప్ ఏం పెడతారంటే జనరల్ గా డిస్ప్లే నెట్వర్క్ రన్ చేసేటప్పుడు వ్యూవబుల్ ఇంప్రెషన్స్ కి డబ్బులు పే చేస్తా అంటారా, క్లిక్స్ కి డబ్బులు పే చేస్తా అంటారా? ఏమని సెలెక్ట్ చేసుకుంటారు మీరు? వ్యూవబుల్ ఇంప్రెషన్స్ కదా. నేను ఇంప్రెషన్స్ కి డబ్బులు పే చేస్తా అని అంటారు, సిపిఎం ఇస్తారు. సో గూగుల్ దానికే డబ్బులు తీసుకుంటది. కానీ మనకి అంటే కస్టమర్ కి ఈజీగా, మనలాంటి అడ్వర్టైజర్స్ కి ఈజీగా అర్థం అవ్వడానికి ఓకే ఈ క్లిక్స్ కి ఇంత ఖర్చు అయి ఉంటది అని చెప్తారు. కానీ అది బిల్డింగ్ మెట్రిక్స్ అయితే కాదు, సపరేట్ సపరేట్ గా అన్నట్టు ఏం కాదు. మనం ఇచ్చిన బిడ్డింగ్ టైప్ బట్టే డబ్బులు కట్ అవుతాయి. బట్ జస్ట్ మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ లాగా ఇస్తుంది అనమాట, ఇట్లా అయి ఉంటుంది అని. సో ఫర్ సిపిఎం ఓన్లీ మనీ విల్ బి డిటెక్టెడ్. అండ్ ఆల్సో ఫర్ 1,000 ఇంప్రెషన్స్ ఎంత అమౌంట్ కట్ అయిందంట చెప్పండి? ఫర్ 37. యావరేజ్ సిపిఎం, వాట్ ఈస్ ద యావరేజ్ సిపిఎం అండి? 37 37. అంటే 1 ఇంప్రెషన్ కి యావరేజ్ గా 37 రూపీస్ కట్ అయినాయా, లేదంటే ఫర్ 1,000 ఇంప్రెషన్స్ కి యావరేజ్ గా 37 రూపీస్ కట్ అయినాయా? ఫర్ హౌ మెనీ 1000 ఇంప్రెషన్స్? impressions. 1,000 ఇంప్రెషన్స్ కదా. దెన్ అగైన్ మీరు యాడ్ గ్రూప్ చెక్ చేసుకోవచ్చు, యాడ్ కాపీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, యాడ్ గ్రూప్ ఆల్సో యూ కెన్ చెక్. అండ్ అట్లనే మీరు ఇంకేం చెక్ చేసుకోవచ్చు? యాడ్ గ్రూప్ లో చూడండి, సిపిఎం 100 ఇచ్చారు, వ్యూవబుల్ ఇంప్రెషన్స్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్, సిటిఆర్. దెన్ యాడ్ కాపీ ఆల్సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ ఓవర్ హియర్. ఓకే, ఈవెన్ యాడ్ కాపీ ఆల్సో యూ ఆర్ ఏబుల్ టు సీ. వీళ్ళు చాలానే ఇమేజెస్ యాడ్ చేసినారు, చూస్తున్నారా గైస్? కెన్ యూ సీ దే హ్యావ్ యాడెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఓవర్ హియర్. సో ఏ ఇమేజ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఏ ఇమేజ్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎంత సిటిఆర్, అదంతా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. దెన్ మీరు కొంచెం కిందికి వెళ్తే మీకు ఆడియన్సెస్ కనిపిస్తారు, ఏజ్ గ్రూప్, జెండర్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది కొన్ని కంట్రీస్ లో అవైలబుల్ ఉండదు గైస్, మనకు చూపిస్తుంది, బట్ ఇన్ ఫ్యూ కంట్రీస్ ఇట్ మైట్ నాట్ బి అవైలబుల్. సో మనకి ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువ ఇంప్రెషన్స్ వచ్చినాయి అంట అంటే, ఫ్రమ్ విచ్ ఏజ్ గ్రూప్ డిడ్ వి గెట్ మోర్ ఇంప్రెషన్స్? 25, 34. 25, 34 సంథింగ్, అవునా? ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి? అది కూడా 25, 34. ఓకే, జెండర్ ఆల్సో యూ కెన్ సీ ఓవర్ హియర్, ఫీమేలా మేలా యూ కెన్ చెక్. యా, హౌస్ హోల్డ్ ఇన్కమ్ బట్టి, పేరెంటల్ స్టేటస్ బట్టి మీరు ఎవరినైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. దెన్ లొకేషన్స్ కూడా. ఓకే, ఇక్కడ మీకు లొకేషన్స్ అని కూడా కనిపిస్తుంది కదా. లొకేషన్స్ లో వెళ్ళి ఏ లొకేషన్ వాళ్ళకి మీ యాడ్ కనిపించింది
అదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ ఓవర్ హియర్. వీళ్ళు టార్గెట్ చేసిన లొకేషన్ ఏంటిది అంటే విచ్ లొకేషన్ దే హ్యావ్ టార్గెటెడ్, ఆంధ్రప్రదేశ్ దే హ్యావ్ టార్గెటెడ్ కదా. సో ఇక్కడ చూడండి, అంటే కొన్నిసార్లు చూపిస్తుంది గైస్, లేదంటే మోస్ట్లీ లైవ్ యాడ్ రన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అన్నమాట. సో నౌ కెన్ యూ సీ వైజాగ్ నుంచి మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయంట, విశాఖపట్నం నుంచి how many impressions? 1304. 1034. ఆ 1034 కి యావరేజ్ గా ఎంత అమౌంట్ కట్ అయినట్టు, 26 యావరేజ్ పేటిఎం rupees. 26 రూపీస్ కదా. ఇక్కడ మనకి 1012 ఇంప్రెషన్స్ వచ్చినాయి విజయవాడ నుంచి. సో మనకి యావరేజ్ గా ఎంత పట్టదంటే 1000, అంటే 25. 1000 కదా, 25 సంథింగ్, అవునా. సో ఇట్లా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మొత్తం. దెన్ కంటెంట్ లో ఏం లేదు, ఆడియన్స్ సెగ్మెంట్స్ గుర్తుంది కదా మీకు, అదే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఏ టాపిక్స్ లో మన యాడ్ కనిపించాలని చూస్ చేశారు, అండ్ ఏ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకున్నారు, అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెన్ యూ సీ దిస్ గైస్, ఆల్ ఆఫ్ యూ? ఎస్. Yes. ఇక్కడ బిజినెస్ అండ్ సంథింగ్ అడ్వర్టైజ్మెంట్ అనే, అడ్వర్టైజింగ్ అనే టాపిక్ చూస్ చేశారు. మోస్ట్లీ మనకు అక్కడ నుంచే ఇంప్రెషన్స్ వచ్చినాయి కదా గైస్, ఫ్రమ్ దట్ టాపిక్ ఓన్లీ వి గాట్ మోర్ ఇంప్రెషన్స్. ఐ రైట్ ఆల్ ఆఫ్ యూ? Yes. ఇక్కడ చూడండి, మోస్ట్లీ మనకు అక్కడ నుంచి వచ్చినాయి కొన్ని కీవర్డ్స్ అండ్ ఆల్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్. దెన్ యాడ్ షెడ్యూల్ అండి, ఇది మీకు తెలిసిందే. ఇంకా ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాము అంటే వేర్ షుడ్ ఐ గో ఫైనల్లీ? Inside. ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో డివైజెస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. దెన్ వెన్ యాడ్ షోడ్ యూ కెన్ చెక్ ఏ టైం, ఏ అవర్. 200 కదా గైస్, సో వాళ్ళకి 2 గంటల్లో అయిపోయినాయి బడ్జెట్. సో మీరు చూడొచ్చు మండే 2 to 4 PM వరకు మొత్తం అయిపోయింది. దెన్ వేర్ యాడ్ షోడ్, మనకి ఇందాక సర్చ్ నెట్వర్క్ లో ఇక్కడ ఏం కనిపించలేదు, కానీ డిస్ప్లే నెట్వర్క్ లో మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి. డిస్ప్లే నెట్వర్క్ యాడ్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే, వేర్ డస్ డిస్ప్లే యాడ్ అపియర్, ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ కనిపిస్తుంది గైస్ YouTube. డిస్ప్లే యాడ్. జీడిపి GDPW, రైట్. ఏమైంది? గూగుల్ డిస్ప్లే పార్ట్నర్డ్ వెబ్సైట్స్. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్, YouTube, ఓన్లీ GDPW లోనే కనిపిస్తుందా, లేదంటే ఇంకెక్కడైనా కనిపిస్తుందా డిస్ప్లే యాడ్? కనిపిస్తుంది కదా గైస్, యూట్యూబ్ లో కనిపిస్తుంది, యాప్స్ లలో అదే కనిపిస్తుంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ అని కనిపిస్తుంది. సైట్ అంటే ఏంటిది? సైట్ అంటే GDPW అని అర్థం కదా, వెబ్సైట్ అని అర్థం. షేర్ చాట్ లో కనిపిస్తుందంట మన అడ్వర్టైజ్మెంట్. అవసరమా అంటే షేర్ చాట్ లో చూపించడం? షుడ్ ఐ షో మై అడ్వర్టైజ్మెంట్ ఓవర్ దేర్? అదో టైం పాస్ ప్లాట్ఫామ్, అవసరం లేదు కదా. కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏం చేయొచ్చు, వాట్ ఐ నెగటివ్ కెన్ డూ, ఎక్స్క్లూడ్ చేసేసుకోవచ్చు. ఇది ప్లేస్మెంట్ కాబట్టి నెగిటివ్ మ్యాచ్ అని చెప్పలేము, ఎక్స్క్లూడ్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, మొబైల్ అప్లికేషన్ అంటే ఇదేంటిది, ఇది యాపే కదా. సో ఈ యాప్ లో నా యాడ్ కనిపించొద్దు అన్నప్పుడు వాట్ ఐ కెన్ డూ అండి, ఐ కెన్ సింప్లీ ఎక్స్క్లూడ్ ఇట్ ఆర్ నాట్. కెన్ ఐ ఎక్స్క్లూడ్ ఇట్, ఆల్ ఆఫ్ యూ? ఎస్, యూ కెన్ Yes. హ్యాపీలీ ఎక్స్క్లూడ్ ఇట్. సో అట్లా మీకు ఏ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర కనిపిస్తుంది, ఏ మొబైల్ యాప్స్ దగ్గర కనిపిస్తుంది, ఏ GDPWs లో కనిపిస్తుందో మీరు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళు సపరేట్ గా ప్లేస్మెంట్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి గూగుల్ ఎక్కడ పడితే అక్కడ చూపించాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ లొకేషన్స్ విచ్ యూ ఆల్రెడీ నో, లొకేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. దెన్ ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడంటే యూజర్ మన యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత వేర్ ఆర్ దే ల్యాండింగ్, దే ఆర్ ల్యాండింగ్ ఇన్ టు అవర్ వెబ్సైట్ ODMT.in. దెన్ అగైన్ రిపోర్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు డిస్ప్లే నెట్వర్క్ ది కూడా అంటే రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. డాష్ బోర్డ్ లో కూడా రిపోర్ట్స్ ని యాడ్ చేయాలనుకుంటే డాష్ బోర్డ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ యూ కెన్ ఈవెన్ డూ ఫర్ వీడియో నెట్వర్క్ యాజ్ వెల్. ఓకే, సింప్లీ మీరు ఇక్కడ వీడియో నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. చెప్పండి గైస్, వీళ్ళకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అంట వీడియో నెట్వర్క్ కి, హౌ మెనీ ఇంప్రెషన్స్ డిడ్ దే గెట్? 5,000. క్లోజ్ టు 6,000. అవుట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంట, హౌ మెనీ వ్యూస్ డిడ్ దే గెట్? అరౌండ్ 223. 223 వ్యూస్. ఓకే, దెన్ కాస్ట్ వచ్చేసి 847 రూపీస్, మిగతాది ట్యాక్స్ కి పోయింది. దెన్ అగైన్ కంప్లీట్ ఓవర్ వ్యూ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్యాంపెయిన్ లెవెల్లోకి వెళ్ళండి, యూ కెన్ సీ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. డైలీ బడ్జెట్ ఎంత ఇచ్చారు గైస్ వీళ్ళు? 500 పర్ డే ఇచ్చినారు కదా. దెన్ యాడ్ గ్రూప్ లెవెల్ యూ కెన్ చెక్ ఇట్. సిపివి ఎంత పెట్టారంటే, హౌ మచ్ ఇస్ దర్ సిపివి ఓవర్ హియర్? అరౌండ్ 10 rupees. 10 రూపీస్ కదా. ఎస్, వీళ్ళు ఇన్ఫీడ్ యాడ్ రన్ చేసినారా అని నా డౌట్, బట్ ఓకే.
యాడ్ లెవెల్లోకి వెళ్తే అగైన్ యూ కెన్ సి ఏ యాడ్ రన్ చేశారు అనేది కనిపిస్తుందా మీ అందరికి, విచ్ యాడ్ ఏ యాడ్ కాపీని చూస్ చేసుకున్నారంటే ఏ వీడియోని చూస్ చేసుకున్నారు అని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పర్ వ్యూ ఎంత పడ్డదంట గెస్, పర్ వ్యూ హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్? అరౌండ్ 3 rupees. 3.80, ఆల్మోస్ట్ 4 రూపీస్ అన్నమాట. ఓకే, ఇంకా ఫైనల్ గా మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఆడియన్సెస్ లోకి రండి. యూ కెన్ చెక్ ఆడియన్సెస్ ఓవర్ హియర్, ఏజ్ గ్రూప్, జెండర్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ అదంతా. దెన్ లొకేషన్స్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేశారు. కంటెంట్ లో మీరు ఆడియన్స్ సెగ్మెంట్స్ చెక్ చేసుకోవచ్చు, ఏం టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏం కీవర్డ్స్ ని టార్గెట్ చేసినారు, అదంతా కూడా యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాడ్ స్కెడ్యూల్ కనిపిస్తుంది, యాడ్ స్కెడ్యూల్. మళ్ళీ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డివైజెస్ వెన్ యాడ్ షోర్ దగ్గర మీరు టైమింగ్స్ చూస్ చేసుకో, సెలెక్ట్ ఆర్ చూస్, యూ కెన్ చెక్ ఇట్ అన్నమాట. దెన్ వేర్ యాడ్ షోర్ దగ్గర ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు, వాట్ ఆర్ అపియరింగ్ ఓవర్ హియర్ అంటే YouTube channels. యూట్యూబ్ ఛానల్స్. అంటే వీళ్ళు GDPWs లో యాప్స్ లలో యాడ్ కనిపించాలి అనే ఆప్షన్ ని బై డిఫాల్ట్ అది సెలెక్ట్ అయి ఉంటుంది కదా, అది అట్లనే సెలెక్ట్ చేసి పెట్టారా లేదంటే అన్చెక్ చేశారా, దాన్ని Uncheck డిసేబుల్ చేశారు. చేశారు, లేదంటే ఇక్కడ GDPWs యాప్స్ కూడా కనిపిస్తుండే అన్నమాట. సో వాళ్ళు అక్కడ టాపిక్స్ అవి చూస్ చేశారు కదా గైస్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నట్టు సంథింగ్ చూస్ చేస్తారు ఇక్కడ. అందుకనే చూడండి, సమ్ అప్నా కాలేజ్ సంథింగ్ సంథింగ్, ఆల్ సమ్ కోచింగ్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ ఛానల్స్ దగ్గర మన యాడ్ అనేది కనిపించిందంట మోస్ట్లీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, అదంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఫైనల్ గా ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటిది, ODMT.in. రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటే రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ లోకి కూడా యూ కెన్ గో అండ్ క్రియేట్ డాష్ బోర్డ్ ఆఫ్ యువర్ రిపోర్ట్స్ యాజ్ వెల్. సో అట్లా మీరు ఏ నెట్వర్క్ అయినా సరే ఇట్లా ప్రాపర్ గా అనాలిసిస్ చేయగలుగుతారా లేదా గైస్, విల్ యూ ఆల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎవ్రీ వన్? ఎస్. సో మీరు మొత్తం డబ్బులు అయిపోయిన తర్వాత ఇట్లా చెక్ చేయాలి అని అంటారు, లేదంటే యాడ్ రన్ అయ్యేటప్పుడే చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా, ఏమంటారు guys? లైవ్ యాడ్ అప్పుడే మ్యామ్. Run అయ్యేటప్పుడు కూడా లైవ్ అప్పుడే ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనం అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎవ్రీబడి మీరు ఏం చేస్తారు అంటే, మీకు గామా గుర్తుందా గైస్? డూ రిమెంబర్ Yes, గామా? ma'am. అప్పుడెప్పుడు Gamma SEO tab. ఆ గామాలోకి వెళ్ళి ఒక చిన్న ప్రెజెంటేషన్ లాగా క్రియేట్ చేయండి మీరు. ఓకే, ఐ వాంట్ యూ ఆల్ టు క్రియేట్ అ ప్రెజెంటేషన్ అన్నమాట. జస్ట్ గామా వాడండి. నేను ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటే నేను షేర్ చేస్తాను మీకు. ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ చేశారు కూడా అంట కొంతమంది, వాళ్ళవి కూడా మీకు కనిపిస్తాయి. సంతోష్, వెరీ నైస్ సంతోష్, చాలా బాగా వీడియోస్ చేస్తారు కదా. ఎన్ని డేస్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నా కానీ ఐ నెవర్ గాట్ టైం, బట్ వెరీ నైస్. నేను డెమోలో చాలా సార్లు చూపిస్తా సంతోష్ వీడియోస్. ఐ థ్యాంక్ యూ. షో. ఎస్ ఎస్, వెరీ నైస్. చూసారా గైస్, డిడ్ యూ సీ సంతోష్ వీడియోస్? మంచిగా ఏదేదో చేస్తారు. యా మ్యామ్. ఈ పుట్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ దిస్. అంటే నార్మల్ గా వీడియో కాకుండా దానికి ఎడిటింగ్ ఇట్లాంటివి చాలా చాలా టైం కన్స్యూమింగ్ అవి. చాలా డేస్ నుంచి నేను మోస్ట్ ఆఫ్ ద డెమోస్ లో ఐ షో యువర్ వీడియోస్ గైస్. నేను అపూర్వ వీడియోస్ చేస్తారు కదా, అపూర్వ వీడియోస్ చూపిస్తాను. సంతోష్ అయితే కన్సిస్టెంట్ గా కనిపిస్తాయి. మల్లికార్జున్, పవన్, ఇంకెవరైనా చేస్తారా గైస్ ఈ బ్యాచ్ లో వీడియోస్? ఆశా వీడియోస్ కూడా చూసిన నేను. ఇంకా మోస్ట్లీ వీళ్ళే కదా. నైస్ నైస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మిస్ చేస్తే ఫీల్ అవ్వకండి గైస్, అందుకని పేరు తీసుకోవాలంటే భయం అవుతుంది. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ కదా ఎప్పుడన్నా. నాకు చాలా డేస్ నుంచి చెప్పాలని ఉంటే బట్ ఐ ఫోర్గాట్ అన్నమాట. మేడం నేను కూడా ఒకటి చేశాను ఈ మార్కెటింగ్, చూసారా మేడం? అవునా సుమంత్? ఐ హావ్ నాట్ సీన్ ఇట్. నాకు రాలేదు. ట్యాగ్ మ్యామ్ ట్యాగ్ చేస్తుంటే మీకు ఓకే రావట్లేదు ఓకే, ఐ వాజ్ అవుట్ సైడ్. ఓకే ఓకే, నేను చూస్తాను ఇప్పుడు చూస్తా ఇవాళ. ఓకే, ఎస్. ఈవెన్ అపూర్వ ఆల్సో వెరీ నైస్. అపూర్వ మన కన్వర్షన్ ట్రాకింగ్ వీడియో చాలా బాగుంది. ఈవెన్ సార్ కమెంటెడ్ కదా. నైస్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యా, గుడ్ గుడ్. ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు మ్యామ్ ఆ వీడియో తర్వాత. అవునా? సి ఐ టోల్డ్ యూ కదా. సి ఆపర్చునిటీ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అప్పుడే కదా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాము. యా, ఎస్ దట్ మ్యామ్, ఈస్ గుడ్. ప్లీజ్. థ్యాంక్ యూ.
గుడ్ గుడ్. మరి ఏంటంట, ఏం చేయాలంట వాళ్ళకి? అది రిక్వైర్మెంట్ అడిగాను మ్యామ్. మీ జాబ్ మ్మ్. నీడ్స్ అంటే అదంతా అడిగితే వాళ్ళు ఒక లింక్డ్ఇన్ ఆల్రెడీ పెట్టుకున్నారు ప్రిపేర్ చేసుకొని, అది ఫార్వర్డ్ చేస్తే నేను చెప్పాను ఐఎమ్ నాట్ ఎట్ రెడీ, ఐ విల్ బి ఏబుల్ టు డూ ఆఫ్టర్ 3 months ఓన్లీ అని చెప్పాను. ఎందుకు అట్లా? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది అసలు? వై డిడ్ యూ టెల్ లైక్ దట్? అంటే మనం ఇంకా అతని రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్ పర్సన్ కావాలంట మ్యామ్ తన డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేయడానికి. అంటే ఇంకా నేను అంత ఓకే, బట్ యూ ఎక్స్పీరియన్స్ కెన్ డూ ఇట్. కొంచెం సోషల్ మీడియా మీకు ఇంకా నెక్స్ట్ 10-15 days లో అయిపోతుంది కాబట్టి, ఇంకా నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే అట్లా చెప్పకండి. ఓకే, టెల్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే, ఎస్ మ్యామ్. బికాస్ అవర్ టీమ్ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. బట్ తీసుకుంటేనే కరెక్ట్ కదా, అనవసరంగా లూజ్ చేయొద్దు ఆపర్చునిటీ. నేర్చుకున్నారు కదా, నేర్చుకోకపోతే ప్రాబ్లం. కానీ వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇట్లా చెయ్యండి అంటే గైస్ మీరు. చెప్పండి అప్పుడు. ఫుల్ స్టాక్ అడుగుతున్నాడు కదా, అందుకని ఇంకా రిజెక్ట్ చేశాను. ఓ, అవునా? అచ్చా, అచ్చా. మ్మ్. No ఫుల్ problem. స్టాక్ అయితే కష్టం. అది అవసరం లేదు, మనకి నాట్ రిలేటెడ్ టు అస్ కదా, దట్స్ ఓకే. కంప్లీట్ కోడింగ్ ఫుల్ స్టాక్. ఎస్ ఎస్ ఎస్, నాట్ రిక్వైర్డ్. అది లేనిపోని స్ట్రెస్ అది మళ్ళీ. ఇట్లా క్రియేట్ చేయండి గైస్ మీరందరూ ఒక రిపోర్ట్ కామా వాడి. ఓకే, కొంచెం కష్టపడండి. మధ్య మధ్యలో స్క్రీన్ షాట్స్ పెట్టండి, మీ అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి. నేను పెట్టలేదు స్క్రీన్ షాట్స్, కానీ మీరు మాత్రం పెట్టండి మధ్యలో ఇట్లా డివైజెస్ దగ్గర ప్రతి చోట. జస్ట్ ట్రై టు యాడ్ ఫ్యూ స్క్రీన్ షాట్స్ అండ్ యూజ్ గామా. ఓకేనా? ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? గామా వాడి మీ 2 networks వి కూడా ఒక ప్రాపర్ ప్రెజెంటేషన్ లాగా క్రియేట్ చేసి అది ఖచ్చితంగా మీరు లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి. ఓకేనా? ఎస్, జస్ట్ డూ దట్ గైస్. దట్ ఈస్ ఓన్లీ టుడేస్ టాస్క్ అన్నమాట. టాస్క్ ఏంటిది అంటే లైవ్ యాడ్స్ రిపోర్ట్ ప్రెజెంటేషన్, అప్లోడ్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. సరేనా? అప్లోడ్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. దట్స్ ఇట్. కామాలో క్రియేట్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున మీరు క్లయింట్ కి వర్క్ చేసేటప్పుడు కూడా మీకు హెల్ప్ అవుతుంది చూపించుకోవడానికి. రైట్?